ఆంధ్ర రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు చేనేత్ర దినోత్సవానికి విచ్చేయటం జరిగింది. అందరూ తమ కరతాళ ధ్వనులతో ఆయనకి స్వాగతం పలకాల్సింది. మేడం ఎమ్మెల్యే పెనమలూరు పేరేంటి? శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు కార్యక్రమానికి విచ్చేయటం జరిగింది. సార్ ఇప్పుడు ఓడిఓపీ స్టాల్స్ ని విజిట్ చేసి ఆయా కార్యకర్తలతో మాట్లాడటం జరుగుతుంది. జనరల్ ఆడియో ఉంది, జనరల్ ఆడియో ఉందిగా. మైక్ అని పెట్టేసి మైక్ తీసుకొచ్చాడు. రన్నింగ్ పర్సనల్ పెట్టాడు సైడ్ కదా
చెక్ ఓకేనా? పెట్టాలి సార్, అది రావట్లేదు సార్. ఇది కంచి బాట్ సార్, కంచి బాట్ ఫుల్ ఆల్ ఓవర్ కుట్ట సార్. ఒక శారీ నేయడానికి 7 రోజులు పడుతుంది సార్. ఫుల్ టెన్షన్ బీమ్ Originally only cotton చేసేవాడు సార్. Now they diverged into cotton by silk, and then the పోచంపల్లి సార్ మన దగ్గర లేదని చెప్పి వాళ్ళు ఇప్పుడు ఏమాత్రం గిట్టుబాటు అవుతోంది మీకు? మీ ఇంట్లో అందరూ పనులు చేస్తారు కదా, అందరూ చేస్తారు సార్. అమ్మా నాన్న అందరూ మక్కునేస్తారు. ముడి సరుకులకు అన్నిటి పోని ఏమాత్రం మిగులుతా ఉంది? నెలకు ఒక 50,000 అందరూ నెల- చేయగలరు. ఎంతమంది? 4 సార్. ఒకవారు 5,000 వస్తుంది. ఇప్పుడు నువ్వు ఈ డిజైన్స్ అన్ని చేస్తున్నారు. ఇవన్నీ మనం మగ్గానే ప్లేన్ ఉంటే ఆల్ ఓవర్ ఉంటాయి. కొంచెం ఏజ్బుల్ అయితే ఇట్లా చిన్న బాట్స్ వేస్తారు సార్. కొంచెం తక్కువ ఏజ్ అయితే ఫుల్ ఆల్ ఓవర్ వచ్చేస్తాయి సార్. మ్మ్. ఇది కొంచెం మిషన్తో గట్టిగా కుక్కి వేయాలి. ఇస్తున్నా. గుడ్. ఓకే సార్, థ్యాంక్ యూ సార్. మనకి నేషనల్ ప్రైస్ ఫస్ట్ వచ్చింది సార్ ఉప్పాడ సిల్క్ లో. ఇన్ ద హోల్ కంట్రీ ఏంటే ఉప్పాడా బాగున్నారా? సరిపోతుంది సరిపోతుంది. మీరు మీ జాందని చూపించారు సార్. ఇది బెంగాల్ టెక్నిక్ సార్. జాందని దే కాపీడ్ అండ్ నౌ వి గాట్ a GI tag for this ఉప్పాడ జాందని. మార్కెటింగ్ ఎట్టుంది? బాగుంది సార్ మార్కెటింగ్. బాగా జరుగుతుంది. ఎంతమంది పని చేస్తారు మీ ఇంట్లో? ఇంట్లో వచ్చేటప్పటికి ఇంట్లో నలుగురు పని చేస్తాం సార్. అంటే ప్రతి ఒక్కరికి పని ఉంటుందండి వ్యూవర్స్లో. ఇప్పుడు ఎంత సంపాదిస్తున్నారు మీరు నెలకు? వీటిలో అంటే నెలకు వచ్చేటప్పటికి నలుగురు కష్టపడితే ఒక 20,000 వరకు వస్తుంది. 15,000 20,000 వస్తుంది. అంటే మొత్తం అందరూ కష్టపడితేనే సార్. సింగిల్ గా ఒకరు కాదు, మీ ఊర్లో అందరూ పని చేసినప్పుడు ఏ మాత్రం ఏ కుటుంబానికి ఎక్కువ వస్తుంది, ఏ డిజైన్స్ కి ఎక్కువ వస్తుంది ఒక ఆలోచన ఉందా నీకు? అలా అంటే ఏ డిజైన్ కంటే ఎక్కువగా ఆల్ ఓవర్ డిజైన్ ఇప్పుడు ఎక్కువ డిమాండ్ ఉంది సార్. మ్మ్. ఎందుకంటే ఎక్కువగా ప్రొడక్షన్ ఇవేమి ఎక్కువ అవుతున్నాయండి. బయట మార్కెటింగ్ కూడా ఇవే బాగుంది సార్. వీటి ప్రత్యేకత ఏంటంటేనండి, చూపిస్తాను సార్. రెండు వైపులా డిజైన్ ఒకలాగా వస్తుంది సార్, పైన కింద కూడా. ఆ దారాలు ఏది పైన కనిపించాయి ఏది సార్. కింద That's called కూడా తెలియదు. జాందని. So that is really in demand, sir. Uppada anywhere is in demand, sir. మ్మ్. It's selling very well. This is a technique we learned from Bengal, sir. But we have actually this thing. అది జాందని కాదా? ఇది జాందని. జాందని ఏంది ఒకటి చూపించండి సార్. తేడా కనిపిస్తుంది. జాందని. జాందని. ఇది ఏంటంటే సార్, ఇది సేమ్ పట్టు కానీ సార్, అంటే జామ్దని డిజైన్ రాదు. సో ప్రైస్ చాలా పడిపోతుంది సార్. ఇది 4,000 అయితే అది 20,000 4,500 వరకు అలా ఉంది సార్. ఇది 4,000. ఇది ఆ కిందది ఇదైతే 10,500 సార్. వీళ్ళు 10,000 సార్. మనకు షాపులు అక్కడికి వెళ్ళిపోతే 40,000. ఇదైతే 20,000 సార్. ఈ సారీ ఒక నీడానికి 1 మంత్ పడుతుంది సార్. 1 మంత్ పడుతుంది. 1 మంత్ పడుతుంది. ఇది 20,000. ఇది సార్ ఇది 1 lakh అమ్ముతారు సార్ బయట షాప్స్ బొటిక్స్ లో వాటిలో. దట్స్ వై యూ వాంట్ బొటిక్స్ టు స్టార్ట్ టేకింగ్ దీస్ పీపుల్స్ అండ్ మాట్లాడుకో చెప్తాను. ఎక్కడ నువ్వు? సార్ పోచంపల్లి సార్, తెలంగాణ. తెలంగాణ పోచంపల్లి. సార్ ఎంతమంది పని చేస్తున్నారు ఇప్పుడు పోచంపల్లిలో? తగ్గిపోయినాయి సార్ చాలా. ఇంతకుముందు చాలా ఉండే, ఇప్పుడైతే ఒక 10,000 రూమ్స్ మాత్రమే వర్క్ చేస్తుంది 10,000 పని చేస్తున్నారు ఇప్పుడు కూడా? సార్. చేస్తున్నారు. ఏమన్నా అక్కడ ఎంపోరియం అవన్నీ పెట్టి చేస్తున్నారా లేదా? కోరియం ఏం లేదు సార్ అక్కడ. కాకపోతే టూరిజం పార్క్ అని ఒకటి ఉంది, దాంట్లో ఏమి స్టాల్స్ అయితే ఓపెన్ చేయలేదు, అలాగే ఉంది సార్. టూరిజం ఇదింటి కూడా పెట్టలేదు. పెట్టలేదు సార్. పోచంపల్లి పార్క్ పెట్టారు సార్. మూసిపోయింది. పోచంపల్లి నియర్లీ నాకు ఐడియా ఉంది కదా, నేను టెక్స్టైల్ అప్పుడు పార్క్ డెవలప్ క్లోజ్ చేశాను. అయింది. పోచంపల్లి ఎట్లయింది మరి గవర్నమెంట్ అయితే ఇంకా రీఓపెన్ చేస్తా చెప్పారు సార్. ఇంకా అయితే రీఓపెన్ చేయలేదు. ఎప్పుడో పెట్టినది పోచంపల్లి? అవును సార్, చాలా రోజుల క్రితం పెట్టారు కానీ అప్పుడు మీరున్నప్పుడు రీసెంట్లీ ఎలక్షన్ ముందు ఒక 2 years క్లోజ్ అయిపోయింది సార్. అది 2004 కంటే ముందు పెట్టింది అవును అనుకుంటా. సార్. నేనే పెట్టాను అనుకుంటా, జ్ఞాపకం ఉంది. అవును సార్. కానీ సార్ 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 నమస్కారం సార్. ఎక్కడ? సార్ మాధవరం సార్ మాది. ఎక్కడ? మాధవరం సార్. మాధవరం.
మనం ఎన్ని సొంతంగా తయారు చేస్తాం సార్, పట్టులు పట్టేసి తయారు చేస్తాను సార్. మ్మ్. ఇది కాటన్ ప్లేన్ సార్, కాటన్ బై సిల్క్ కాటన్ బై సిల్క్, ఆ కింద సిల్క్ బై సిల్క్ కాటన్ బై సిల్క్ సార్, ఇది సిల్క్ బై సిల్క్ సార్. దిస్ ఇస్ కాల్డ్ సీకో సార్. దిస్ ఇస్ లెస్ కాస్ట్లీ. ఇవన్నీ డిజైన్స్ దిస్ ఇస్ సిల్క్ బై సిల్క్, సో ఇట్స్ మోర్ కాస్ట్లీ సార్. ఇది ఒక 8,400 అట్లా ఉంటుంది సార్. 8,400 సార్. అదంతా ఒరిజినల్ దాన్ని ఇది 2,500 సార్. అది సార్ డిఫరెన్స్. అంతా చేత తయారు చేస్తాం సార్. థ్యాంక్ యూ. ఏంటా ఎగ్జాక్ట్లీ. రేపల్లి కాన్స్టిట్యూన్సీ సార్, ఇక్కడ రేపల్లి కాన్స్టిట్యూన్సీ రేపల్లె. రాష్ట్ర బీసీసీఎల్ ఉపాధ్యక్షుడు సార్. మ్మ్. ఏమేం చేస్తున్నారు మీరు? సార్ కత్తరు కాటన్ సార్. ఎంతమంది ఉన్నారు? ఎక్కడ, ఏ ఊరిది? చెరువుపల్లి రేపల్లి చెరువుపల్లి. కాన్స్టిట్యూన్సీ చెరువుపల్లి సార్. మ్మ్. ఇక్కడ అంతా షర్టింగ్ శారీస్ తయారు చేస్తాం సార్. ఓకే. ఇది వైట్ 2/60 యార్డ్ సార్. మ్మ్. మా దగ్గర 150 మంది సభ్యులు ఉన్నారు సార్. 150 50 మంది పని కల్పించగలుగుతున్నాం. మేము పూర్తిగా ఆప్కోకి ప్లస్ 5-6 స్టేట్స్ సప్లై చేస్తుంటాం. ఇంకా 50 మందిని చేయలేకపోతున్నారా? అంటే మనకి ఫండ్స్ అవైలబుల్ లేకపోతే దేనికి ఫండ్స్ ఎందుకు అవైలబుల్ లేవు? అంటే మనకి క్యాష్ రేట్ తక్కువ ఉంటుంది ఒకటి. ఇంకోటి ఇంతకుముందు గతంలో 5 సంవత్సరాల నుంచి మనకి ఏమి ఇవ్వలేదు సార్. మన గవర్నమెంట్లో ఇచ్చినవి తప్ప ఏమి ఒక్క రూపాయి కూడా మనకు రాలేదు. 24 స్కీములు తీసేసి ఒక 24,000 పెట్టారండి. ఆ 24,000 స్కీమ్ మేము ఇంప్రూవ్మెంట్ చేయాలని మేము కోరుకుంటున్నాం. ఓకే. ఓకే. ఎక్కడ ఇది? మదనపల్లి టౌన్ లో ఉండేదనా? అదే మా ఊర్లో ఉండేది. ఎన్ని కుటుంబాలు ఉన్నాయి అక్కడ? 5,000 ఉన్నాయి. 5,000 ఉన్నాయి. ఎంత, ఎన్ని మగ్గాలు ఉన్నాయి? 2,000 ఉన్నాయి. తగ్గిపోయినాయి. 2,000 ఉన్నాయి ఇప్పుడు కూడా. ఓకే. ఎక్కడయ్యా మీరు? హైదరాబాద్ సార్, తెలంగాణ. హైదరాబాద్ ఎక్కడమ్మా? కోయలగూడెం సార్. కోయలగూడెం. కోయిలగూడ. ఓకే. ఈ కలంకారీ ఇవన్నీ చేస్తారా? ఇవి మేము పోచపల్లి చేయించాం. ఆ? చీరలు. ఈ చీరలు చేస్తున్నారు. Power looms generally encouraged in Dharmavaram and discouraged in Mangalagiri. నమస్కారం. కొన్నావా? ఓకే అమ్మా, గుడ్. నువ్వెక్కడయ్యా? ఎక్కడ? కలకత్తా. So ఇది West Bengal sir. Again that same Jamdani. ये Jamdani है ना? So this was the original Jamdani sir. మన వాళ్ళు నేర్చుకున్నారు, దీనికన్నా మంచిగా వేస్తున్నారు సార్. సిల్క్ మీద వేస్తున్నారు. So we are getting a better kind of market than that sir. ఓకే అమ్మా, గుడ్. ऑथेंटिक ये जामदानी स्टाइल, ऑथेंटिक जामदानी डिजाइन तसर को థ్యాంక్ యూ. Cluster cells అక్కడ సార్. మన దగ్గర ఒకటి ఒక చోట సార్. ఓకే అమ్మా, గుడ్. ఎక్కడి నుంచా మీరు? కోనసీమ జిల్లా సార్, అమలాపురం సార్. అమలాపురం సార్. అమలాపురం. ఏ ఊరు? ముమ్మడివరం సార్. ముమ్మడివరం ముమ్మడివరం కాన్స్టిట్యూన్సీనా? ఓకే. చూడండి సార్, మా పొద్దున్న ఎన్ని కుటుంబాలు ఉన్నాయి మీ ఊరిలో? దగ్గరగా 500 కుటుంబాలు ఉంటాయి సార్ మా ఊళ్ళో. అవును సార్. ఎన్ని క్లస్టర్స్ ఉన్నాయమ్మా ఈ విధంగా రాష్ట్రంలో? మనకి 35 varieties ఉన్నాయి సార్. 35 varieties కదా. ఐఎమ్ ఆస్కింగ్ యూ హౌ మెనీ క్లస్టర్స్ టోటలీ ఇన్ ది స్టేట్? ఎందుకంటే వీళ్ళంతా కూడా కాన్సన్ట్రేటెడ్ ఉన్నాయి. అవును సార్. ఒక 100 ప్లేసులు ఉన్నాయా, 50 ఉన్నాయా, 2,000 ఉన్నాయా క్లస్టర్స్? సపరేట్ పార్క్ ఏమైనా పెడితే అరౌండ్ 16 ఉన్నాయి సార్. చేనేత పార్కే కాదు, నేను ఏంటంటే క్లస్టర్స్ వారిగా ఐడెంటిఫై చేసి స్కిల్ డెవలప్మెంట్ చేసి మార్కెటింగ్ కూడా ఎండ్ టు ఎండ్ చేద్దాం. Already That is what you have to do. cluster development program. ఇది రైట్ టైం. యూ హ్యావ్ టు డూ దట్. గవర్నమెంట్ ఆఫ్ ఇండియా స్కీమ్ ఉంది. ఇప్పుడు అక్కడ వాళ్ళు చేశారు చూడండి, ఆ చీర బాగుంది అనిపిస్తుంది. ఒకటి కొందాం ఊరికే. నమస్కారం. ఇదే కదమ్మా మనం చూసింది, ఫస్ట్ చూసింది ఇదే. ఈ కుర్రాడా? ఇది 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 అనుకుంటా. వీడే కదా నువ్వు చూపించింది? Yes, sir.
ఈ డిజైన్ సెట్ దీంట్లో బెటర్ వెరైటీ ఉంది. అది చూస్తాం కలర్స్. సార్ మేడంకి ఉప్పాడ వేసుకోండి సార్. ఉప్పాడ బెటరా? లిటిల్ ఫ్రూట్స్ మ్యామ్ విల్ నాట్ బి ఏబుల్ టు కొందూరు ఉప్పాడ కొందూరు కూడా అంత ఇది ఉండవు కదా. ఖద్దర్ షీ లైక్స్ ద ఖద్దర్ అంటే ఊరాను ఖద్దర్ అని శ్రీకాకుళం. ఇది బెటరా అది బెటరా? ఎనీథింగ్ టెక్స్చర్ ఇస్ బెటర్ దిస్ వన్ సార్. అది కొంచెం హెవియర్ ఉంటుంది సార్. ఎంకరేజ్ చేద్దామని. దీంట్లో మంచి వెరైటీ ఇంకేమన్నా ఉన్నాయా? కలర్స్ మంచి కలర్స్ మంచి పనిపల్లి వాళ్ళు ఇస్తారు, మన వాళ్ళు ఉన్నారు, రెండు ఇస్తారు. కలర్ ఇంకా కొంచెం జామ్దిరి ఏదమ్మా ఇది? ఇంకా 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 కొంచెం అది కాదు, ఇంకా కొంచెం అది లాభం లేదు. మరి అందరినీ అన్ని డిస్టర్బ్ చేయడం కరెక్ట్ కాదు. కలర్ ప్రిఫరెన్స్ చెప్తారా? కలర్ ప్రిఫరెన్స్ చెప్తారా సార్? కలర్ ప్రిఫరెన్స్ చెప్తారా సార్? అది చూస్తున్నాం, మనకి ఏది బాగుందని చూస్తున్నా. ఈ క్యాచీకి ఇది ఓపెన్ చేయమా? ఇది పళ్ళు అండి. గాడే కాలేదా పళ్ళు కాదు, బాడీ. కొంచెం. ఇది ఎట్లుంది? ఇది మాకు కూడా అలవాట్లేదు, ఎవరికి లేదు. అది ఓపెన్ చేయ బాడీ. ఎంకరేజ్ చేయడానికి మార్కెట్. ఇదొకటి డిజైన్ సెట్ ఉంది, అదొకటి ప్యాక్ చేయింది. ప్యాక్ చేయని వ్యవస్థ తీసుకుంటుంది, ఫోటో కూడా వేపిస్తాం. దీంట్లో ఏది బాగుంది అంటే డిజైన్ సింపుల్ గా ఉంది. ఇది కాదు, ఇది వద్దు. ఇంకా లైట్ చూడు సార్, కలర్ అది డబల్ టోన్ వస్తుంది సార్. లేటెస్ట్ అండి. జరీ Latest. లేకుండా చూడండి. జరీ లేకుండా. కంపల్సరీ పెద్దది లేకుండా జరీ కంపల్సరీ అన్నాడు. చాక్లెట్ స్కై బ్లూ ఇంకో ప్లెయిన్ బోర్డ్ ఇది ఈ సిల్వర్ జరీ చూపించాలి బెటర్. ఇట్లానా? ఆ, చిన్న బాటిల్ సింపుల్ లైట్. ఇంత నాక ఆ, చూడంగానే మేడం కట్టు. బాగా కలర్ఫుల్ గా ఉన్నాయి, ఎక్కువ కలర్ గా బ్రైటెస్ట్ సిల్వర్ కలర్. జరీ చూపించమ్మా. అంత రాలా. అది సింపుల్ గా టెంపుల్ బార్డర్ వస్తుంది సార్, ప్లెయిన్. అది గళ్ళంతా లక్స్ స్క్రీన్ గ్రీన్ సార్. చూడడానికి దూరంగానే చూస్తే బాగానే ఉంది, కానీ ఆ గళ్ళు అంతా మీకు నచ్చుతుంది అలా కష్టపడి నేను పర్ఫెక్షన్ చూస్తాను కదా. ఇందాక చూపించారు. లైక్ దిస్ వీ కెన్ టేక్ దిస్. Yeah, this is also fine. ఇది బాగుందమ్మా. ఎవరిది? ఎక్కడిది? నమస్కారం. ఎవరు ఇక్కడ? అది తీసుకోండి. అది ప్యాక్ చేసావా? చేసేసారు. ఇట్రా. డబ్బులు ఇవా? శారీ కనబడుతుంది సార్, ఇంకా శారీ కనబడుతుంది. కవర్ మీద అలా పెట్టేసి డిజైన్ కూడా చూడండి. ఓకే, ప్యాక్ చేయి. ఇది ఓకే, గుడ్. ఇది ఎవరిది? ఏ షాప్ ఇది? సార్ ఇక్కడ సార్ ధర్మవరం సార్. దిస్ వన్ మాధవరం. మాధవరమా? చూపి.
మరి హెవీగా ఉందనిపిస్తుంది. లేదు సార్, లేదు సార్, వెయిట్ లెస్ ఉంటుంది సార్. హెవీ కదా? మేడం గారు డిజైన్ చేశారు సార్. మేడం గారు సార్ అంటే పెద్ద పెద్ద చెప్తుంటే చిన్న బార్డర్స్ చేయమన్నారు. చిన్న ఫస్ట్ అయితే ఇట్లాంటి పెద్ద పెద్ద బాటలు చేశారు. ఇంకా మనం వేసుకోము సార్. అంటే ఉంది కానీ ఇది హెవీ అనిపించదని. వెయిట్ లెస్ ఉంటుంది సార్. వెయిట్ కూడా లైట్ వెయిట్ సిల్క్స్ బట్టలు నలిగిపోతుంది కట్టుకున్న తర్వాత. ప్రొడ్యూస్ అండ్ సార్, మన సెల్ చెన్నై ఫీవర్ మీద అండ్ దగ్గర సెల్ తయారు కంచి సారీ సార్. మన వాళ్ళ దగ్గర 60 సంవత్సరాల వాళ్ళు కూడా ఈ పని చేపిస్తాను సార్. వాళ్ళు లేసేస్తారు సార్, బాగా చేతొచ్చి చేస్తారు సార్. వెయిట్ ఉందా సారీ? వెయిట్ లెస్ చాలా బాగుంది. ఎంత వెయిట్? ఇది 450 గ్రామ్స్ అట్లా ఉంటుంది సార్. 450 గ్రామ్స్. అంతే సార్. సార్ మీ దగ్గరకు కొంచెం మాట్లాడుతుంటే చాలా సంతోషంగా ఉంది సార్. ఇందాక అడిగినాడు సార్, పైకి వస్తానని అడిగాడు సార్. మీకు అందరిని ఎంకరేజ్ చేయాలని చూస్తాను. ఎంత ఇది ఒకటి తీసుకోండి. సార్ చిన్న రిక్వెస్ట్ సార్, చెప్పండి సార్. వర్కర్స్ కి పని కలిపిలేకపోతున్నాం సార్. ఏంటి కారణం ఏంటి? మార్కెట్ లో విపరీతమైన రేట్లు ఉంటాయి సార్. మనం ఒరిజినల్ గా తయారు చేస్తాము. ఈ ఒరిజినల్ దగ్గర వీళ్ళకి విపరీతమైన రేటు, మళ్ళీ ప్లస్ జిఎస్టీ సార్. ఇప్పుడు జిఎస్టీ తయారు చేసిన తర్వాత జిఎస్టీ తీసేసి అప్పుడు కంప్లీట్ చేయగలుగుతారా? తగ్గిపోతుంది కదా సార్. ఇప్పుడు 8,000 అంటే 400 రూపాయలు సీర తగ్గిపోతే అప్పుడు చేయగలుగుతారా? చేస్తాం సార్. కొనుక్కున్నామే సంతోషంగా కొనుక్కున్నాం సార్. 4 రోజులు తగ్గిపోయింది చీర కంటే కన్నా నాకు తయారు చేయడం నాకే అంటారు సార్. మన సంఘంలోకి వచ్చిన తర్వాత వాళ్ళు మన సంఘంలో చూసి మన చీర ఎక్కువ అయిపోయింది, నాకు బేరం అడుగుతారు సార్. నాకు తగ్గి ఇంకా తగ్గి జిఎస్టీ తగ్గించేస్తాను. పట్టుకో తీసుకోండి సార్. సార్ ఓకే, ప్యాక్ చేసి పంపించి. సంతోష్ సొసైటీ మగ్గం మీద నేసిందండి. సింపల్లి చేనేత సహకార సంఘం, బాపట్ల జిల్లా, అనగాను సత్యప్రసాద్ గారి నియోజకవర్గం. ఓకే మా గుడ్. దీని పేరేమంటారు మీరు? హనీకుంగ్ టవల్స్ అండి. హనీకోమ్ టవల్స్. డిమాండ్ చాలా తక్కువ మంది. ఓకే మా గుడ్. తమకి పళ్ళు అడు. థ్యాంక్ యూ మా. అందుకని నమస్కారం. నమస్కారం సోదరా. నేషనల్ హ్యాండ్లూమ్ భారతీయ చేనేత దినోత్సవానికి కృషి చేసిన ఆంధ్ర రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు, గౌరవనీయులైన విజయవాడ ఈస్ట్ ఎమ్మెల్యే శ్రీ గౌరవనీయులైన గన్నవరం ఎమ్మెల్యే యార్లగడ్డ వెంకట్రావు గారు, గౌరవనీయులైన విజయవాడ వెస్ట్ ఎమ్మెల్యే సృజనా చౌదరి గారు, గౌరవనీయులైన విజయవాడ సెంట్రల్ ఎమ్మెల్యే బోండా ఉమా గారు, గౌరవనీయులైన పెనమలూరు ఎమ్మెల్యే బోడే ప్రసాద్ గారు మరియు రాజకీయ ప్రముఖులు, మీడియా మిత్రులు, కార్యకర్తలు, చేనేత కార్మికులు, ఇక్కడికి వచ్చేసిన ప్రతి ఒక్కరికి పేరు పేరున హ్యాండ్లూమ్స్ అండ్ టెక్స్టైల్స్ డిపార్ట్మెంట్ వారి తరపున స్వాగతం, సుస్వాగతం. విశిష్టమైన మన భారతీయ సంస్కృతికి ప్రతీకలు మన చేనేత వస్త్రాలు. అపురూపమైన నైపుణ్యంతో, సృజనాత్మకతతో చేనేత పరిశ్రామికులు అహర్నిశలు కష్టపడి తయారు చేసే ఇంద్రధనస్సులే మన చేనేత వస్త్రములు. తరతరాల మన భారతీయ సంస్కృతికి, మన వారసత్వ ప్రత్యక్ష నిదర్శనాలు ఈ చేనేత సోయాగాలు. భారతదేశ చరిత్రలో స్వదేశీ ఉద్యమం అంకురార్పణ కావించబడిన దినోత్సవంగా ఆగస్టు 7, 1905 ప్రఖ్యాతిని పొందింది. ఆ రోజు నుండి విదేశీ వస్త్రాలను బహిష్కరణ కావించబడినవి. ఆ స్ఫూర్తిని మనం చాటుకుంటూ గుర్తు చేసుకుంటూ గౌరవనీయులైన మన ప్రధానమంత్రి గారు 2015 ఆగస్టు 7వ తేదీ నుండి ప్రతి సంవత్సరం జాతీయ చేనేత దినోత్సవం జరపవలసిందిగా పిలుపునిచ్చారు. దేశ ఆర్థిక వ్యవస్థలో వ్యవసాయ రంగం తరువాత చేనేత రంగం అత్యాధునిక జనాభాకు ఉపాధి కల్పిస్తుంది మరియు దేశంలోని మొత్తం వస్త్ర ఉత్పత్తిలో 19% చేనేత రంగం ద్వారానే ఉత్పత్తి జరుగుతుంది. భారతదేశంలో అత్యధిక చేనేత కార్మికులు కలిగి ఉన్న రాష్ట్రంలో ఆంధ్రప్రదేశ్ 6వ స్థానంలో ఉంది. రాష్ట్రంలో ఉత్పత్తి చేయబడుతున్న విశిష్టమైన కాటన్ మరియు సిల్క్ ఎటువంటి ఆలస్యం చేయకుండా కార్యక్రమాన్ని మొదలు పెట్టడం జరుగుతుంది. ఎమ్మెల్యే వెస్ట్ సృజనా చౌదరి గారిని వేదికపైకి రావాల్సిందిగా కోరుకుంటున్నాము. గన్నవరం ఎమ్మెల్యే యార్లగడ్డ వెంకట్రావు గారిని వేదికపైకి రావాల్సిందిగా
బోండా ఉమా గారిని వేదికపైకి రావాల్సిందిగా సగౌరవంగా కోరుకుంటున్నాము. భారతీయ చేనేత దినోత్సవం స్వాగత ప్రసంగాన్ని కొనసాగించవలసిందిగా ఎమ్మెల్యే ఆఫ్ విజయవాడ ఈస్ట్ గద్దే రామ్మోహన్ రావు గారిని వేదికపైకి రావాల్సిందిగా కోరుకుంటున్నాం. అందరికీ నమస్కారం. భారతదేశంలో వ్యవసాయ రంగం తర్వాత అధిక మంది ఆధారపడిన రంగం ఏదైనా ఉందంటే అది చేనేత రంగం. ఈ రోజున మన దేశీయ చేనేత దినోత్సవం సందర్భంగా ఇక్కడికి విచ్చేసిన మన ముఖ్యమంత్రి వర్యులు నిరంతరం కార్మికుల సంక్షేమం కోసం కృషి చేసే వ్యక్తి, ఉమ్మడి ఆంధ్ర రాష్ట్రంలో అనేకమైన సంస్కరణలు అనేకమైన సంక్షేమాలు చేపట్టి ఒక ఉన్నత మేధావి ముఖ్యమంత్రి, ప్రపంచ ఖ్యాతి పొందిన ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు ఇచ్చేసిన ఈ సందర్భంలో వారికి ఆహ్వానం పలుకుతూ, అదేవిధంగా వేదిక మీద ఉన్న సహచర శాసనసభ్యులు, అధికారులు, ఇక్కడికి వచ్చేసిన చేనేత కార్మికులు, ఇతర పెద్దలు, మా కార్పొరేటర్స్, విద్యార్థులు అందరూ కూడా నమస్కారం తెలియజేస్తూ, ఇవాళ చేనేత కార్మికులు అంటే ఒక ప్రత్యేకత కలిగిన వారు. ఒక ఇంట్లో భార్య, భర్త, తండ్రి, తల్లి, కొడుకు, కూతురు అందరూ కలిసి ఒకే దాని మీద ఇంట్లో పనిచేయగలిగిన రంగం చేనేత రంగం. అంతేకాదు చేనేత రంగంలో ఒకేసారి చేతులు, కళ్ళు, మెదడు ఇవన్నీ కూడా ఒకే పని మీద దృష్టి పెట్టి పనిచేయవలసిన విధానంలో ఉన్నది ఈ రంగం. అనేక రకాల ఇబ్బందులకి గురవుతున్న సంగతి కూడా మనందరికీ తెలుసు. నారా చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి కూడా అనేకమైన కార్యక్రమాలు వారిని మెరుగుపరచడానికి ఏర్పాటు చేసిన సంగతి కూడా మనందరికీ తెలుసు. ఈ రోజున యువ నాయకులు లోకేష్ బాబు గారు మంగళగిరిలో సారథ్యం వహిస్తూ అక్కడ చేనేత కార్మికులు ఎక్కువగా ఉన్న ఆ ప్రాంతం నుంచి ఒక చక్కటి కార్యక్రమాలు చేపట్టి ఆంధ్ర రాష్ట్రం మొత్తం చేనేత వర్గానికి అండగా ఉంటానని చెప్పి ఘంటాపదంగా పలుకుతున్న వ్యక్తి నారా లోకేష్ బాబు గారు ఈ రోజున వీళ్ళందరి సమక్షంలో వీళ్ళ యొక్క రాష్ట్రం కూటమి సారథ్యంలో ఖచ్చితంగా ఆంధ్ర రాష్ట్రంలో చేనేత రంగాన్ని చేసిన కార్యక్రమాలు భారతదేశమంతటా కూడా ఇవి ఒక మార్గదర్శనం కాబోతున్నాయని తెలియజేస్తూ మరొక్కసారి ఈ కార్యక్రమం నేను ప్రాతినిధ్యం వహించిన నియోజకవర్గంలో జరగడం నా అదృష్టంగా భావిస్తున్నాను. నాకు ఆరాధ్య దైవమైన మా నాయకుడు నారా చంద్రబాబు నాయుడు గారు ఆ కార్యక్రమంలో పాల్గొనడం ఇది నేను గొప్పగా చెప్పుకునే కార్యక్రమం. వాళ్ళందరూ కూడా మనస్ఫూర్తిగా వారికి పాదాభివందనాలు తెలియజేస్తూ సెలవు తీసుకున్నాను. జై హింద్, జై జన్మభూమి. థ్యాంక్ యూ సో మచ్ సార్. ఈ జాతీయ చేనేత దినోత్సవం గురించి ప్రసంగించవలసిందిగా యార్లగడ్డ వెంకట్రావు గారు, ఎమ్మెల్యే ఆఫ్ విజయవాడ ఈస్ట్ కోరుకుంటున్నామండి. రివైవలిస్ట్ ఆఫ్ హ్యాండ్లూమ్స్ అండ్ టెక్స్టైల్ డిజైనర్ గౌరంగ్ షా గారిని వేదికపైకి ఆహ్వానిస్తూ ఈవెంట్ గురించి మాట్లాడవలసిందిగా కోరుకుంటున్నాం. After the MLA speaking. अच्छा, okay sir. I'll do it here. విజయవాడ వెస్ట్ ఎమ్మెల్యే సృజనా చౌదరి గారిని మాట్లాడవలసిందిగా కోరుకుంటున్నాం.
వేదికని అలంకరించిన మన ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారికి మరియు మిగిలిన పెద్దలందరికీ, ఈ సమావేశానికి వచ్చిన ప్రతి ఒక్కరికి పేరు పేరున నా హృదయపూర్వక నమస్కారములు. ఈరోజు చేనేత దినోత్సవం సందర్భంగా మనందరం కూడా ప్రతి సంవత్సరం గుర్తు చేసుకుంటాం. ముఖ్యంగా ఈ చేనేత మీద ఫోకస్ చేయాలి అని మన బాపూజీ గాంధీ గారు ఆ రోజుల్లో తలపెట్టి భారతదేశం మొత్తం కూడా చేనేత కాపాడుకోవాలని, చేనేత కార్మికుల్ని కాపాడుకోవాలని చెప్పి ఎన్నో సందర్భాల్లో ఆయన ఉద్యమాలు చేయడం జరిగింది. ఆ బ్రిటిష్ వారితో పోరాడటానికి కూడా మనకి చేనేత ఉద్యమాలు బాగా పనిచేసినాయని మన పుస్తకాల్లో చదువుకున్నాం. అయితే భారతదేశం సంస్కృతి కింద చేనేత వాళ్ళకి ఇంకా ఇవ్వవలసినంత చేయూత ఇవ్వలేకపోతున్నామని చెప్పి వాళ్ళకి మార్కెటింగ్ అది చేసుకోవడానికి చేదోడు వాదోడుగా ప్రభుత్వాలు చేయాలని చంద్రబాబు నాయుడు గారు లోగడ అనేక సార్లు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ప్రతిసారి కూడా ప్రతి ఒక్కరికి సపోర్ట్ చేసే విధంగా అనేక స్కీమ్స్ తీసుకురావడం జరిగింది. ఇప్పుడు కూడా మళ్ళీ చెప్తా ఉన్నారు, వీళ్ళకి ఎండ్ టు ఎండ్ కాన్సెప్ట్ టు కంప్లీషన్ వరకు హ్యాండ్ హోల్డ్ చేసి సపోర్ట్ చేస్తే మంచి ఇండస్ట్రీ అవుతుందని చెప్పి, ప్రతి ఒక్కరికి కూడా ఆదాయం పెరుగుద్దని, తలసరి ఆదాయం పెరగడానికి చేతి వృత్తిని నమ్ముకొని వాళ్ళ ఇంట్లో కూర్చొని పని చేసుకోవడానికి ఇది ఎంతో దోహదపడతా ఉంది. ఈ చేనేత దినోత్సవం సందర్భంగా ఈరోజు ఇక్కడ కలిసినందుకు ఎంతో సంతోషంగా ఉంది. చేనేత సోదరి మనందరికి కూడా నా హృదయపూర్వక నమస్కారాలు. ఏదైనా సపోర్ట్ సెంట్రల్ గవర్నమెంట్ స్టేట్ గవర్నమెంట్ని రెండింటిని అనుసంధానం చేసుకొని చేయాల్సి వస్తే తప్పకుండా మీ ఎమ్మెల్యేల దగ్గరికి వెళ్ళి ఎంపీల దగ్గరికి వెళ్ళి తీసుకొస్తే తప్పకుండా ముఖ్యమంత్రి గారు చేస్తానంటున్నారు అని తెలియపరుస్తూ తెలియజేసుకుంటున్నాను. Thank you so much, sir. I now hand over the mic to the Chief Minister of Andhra Pradesh, Shri Nara Chandrababu Naidu Garu, to conduct the అనురాధ గారిని మాట్లాడించాను. అనురాధ గారు మాట్లాడండి. స్వర్ణాంధ్ర సృష్టికర్త గౌరవనీయులు ముఖ్యమంత్రి వర్యులైన సార్ చంద్రబాబు గారికి, వేదికను అలంకరించిన పెద్దలకి, ఇక్కడ విచ్చేసిన మీ అందరికీ కూడా నా నమస్కారాలు తెలియజేస్తా ఉన్నాను. 2019-2024 వరకు జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వంలో ప్రతి చేనేత దినోత్సవం రోజు కూడా చేనేత కార్మికుడు ఆత్మహత్య చేసుకోవటం అనేది ఆనవాయితీగా మారింది. అనేక రకాలుగా ఇబ్బందుల్లోకి తోసేసిన వ్యక్తి, చేనేత వర్గాన్ని ఇబ్బందుల్లోకి తోసేసిన వ్యక్తి జగన్మోహన్ రెడ్డి గారు. వాళ్ళని ఎలా పైకి తీసుకురావాలనేది పక్కన పెడితే ఎక్కడ చూసినా హత్యలు చేయటం మొదలుపెట్టాము. నేతన్న నేస్తం పేరుతో 3 లక్షల మందికి ఇస్తున్నామని నమ్మబలికి కేవలం 60,000 మందికి నేతన్న నేస్తం వర్తింపజేసే విధంగా చేయటం వల్ల అనేక మంది చేనేత కార్మికులు ముఖ్యంగా ధర్మవరం ఏరియాలో ఆత్మహత్య చేసుకోవటం జరిగింది. అంతేకాకుండా ధర్మవరం నుంచి ఇక్కడికి వచ్చి ఒక చేనేత వ్యాపారి సరుకు ఒక వైసీపీ నాయకుడికి అమ్మటం జరిగింది. వైసీపీ నాయకుడికి అమ్మిన తర్వాత 2-3 సంవత్సరాలైనా సరే అతను డబ్బులు తిరిగి ఇవ్వకపోతే ఆ చేనేత వస్త్ర వ్యాపారులు ఇక్కడికి వచ్చి మా డబ్బులు మాకు ఇవ్వు, 2-3 ఏళ్ళయింది సరుకు తీసుకొని అని చెప్తే అతను నా వెనకమాల జగన్మోహన్ రెడ్డి ఉన్నారు, మీరు ఏం చేసుకుంటారో చేసుకోండి అని చెప్పటమే కాకుండా వాళ్ళని వివస్త్రం చేసి వాళ్ళ షాప్లోనే 2వ అంతస్తులో కూర్చోపెట్టి వాళ్ళ దగ్గరున్న ఉంగరాలు గొలుసు అన్నీ కూడా లాక్కొని వాళ్ళని బెదరేసి ఆ వీడియోను కూడా అతనే బయటకు వదిలాడు. అతను ఒక వైసీపీ నాయకుడు. వాళ్ళు భయపడిపోయి ధర్మవరం పారిపోతే వారు ఎక్కడ ఆత్మహత్య చేసుకుంటారో అని చెప్పి ఆనాడు నారా చంద్రబాబు గారు, అదేవిధంగా లోకేష్ గారు నన్ను ధర్మవరం పంపించడం జరిగింది. అదేవిధంగా ఒంటిమిట్టలో ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ అప్లై చేసి ఒక చేనేత కుటుంబం ఆత్మహత్య చేసుకునేలాగా చేశారు. అంతేకాకుండా ప్రొద్దుటూరులో ఇసుక మాఫియా గురించి ప్రశ్నించారని చెప్పి ఒక చేనేత కుటుంబానికి సంబంధించిన నందన్ సుబ్బయ్య అనే వ్యక్తిని నడి రోడ్డు మీద నరికి చంపేయటం జరిగింది. ఇలా ఎన్నో ఉన్నాయి. ఇంకా చెప్పాలి అంటే రూట్ కాజ్ ఎప్పటి నుంచో జగన్మోహన్ రెడ్డి ఫ్యామిలీకి అసలు చేనేత వర్గం అంటేనే పడదు. ఎందుకంటే వాళ్ళ తాత రాజారెడ్డి ముగ్గు గనులు
ఒక చేనేత కార్మికుడు పాడుకున్నాడని చెప్పి అతన్ని చంపిన దానిలో ముద్దాయిగా కూడా ఉన్నాడు. అది కూడా జగమెరిగిన సత్యమే, అందరికీ కూడా తెలుసు. మొదటి నుంచి చేనేత వర్గం అంటే అదొక రకమైన అక్కసు ఆ జగన్మోహన్ రెడ్డి గారి ఫ్యామిలీకి ఉంది అనేది సుస్పష్టం. మరి ఆప్కోని బలోపేతం చేయటం కానీ, జనతా వస్త్రాలు స్టార్ట్ చేయటం కానీ, అదేవిధంగా కేంద్ర సహాయంతో వచ్చే పథకాలన్నిటిలో కూడా మరి సబ్సిడీ యాడ్ చేసుకుంటూ అనేక పథకాలు ఇవ్వటంలో కానీ, అదేవిధంగా నూలులో సబ్సిడీ ఇవ్వటం కానీ, ట్రిపుల్ ఫండ్ ఇవ్వటం కానీ, థ్రిఫ్ట్ ఫండ్ ఇవ్వటం కానీ, 100 కోట్లు రుణాలు మాఫీ చేయటంలో కానీ, చేనేతలకు ప్రత్యేకంగా పెన్షన్లు ఇవ్వటం కానీ, ఈ పావలా వడ్డీకే రుణాలు ఇవ్వటం కానీ, ఇది ఏమైనా జరిగాయి అంటే అది ఒక్క చంద్రబాబు నాయుడు గారి హయాంలోనే జరిగాయి అని చెప్పడానికి మేము చాలా గర్వపడతా ఉన్నాం. అదేవిధంగా ఇక్కడ ఇంకో విషయం కూడా చెప్పదలుచుకున్నాను. చేనేతలు మగ్గం ఉన్నవారు ఎక్కువ ఉన్న మంగళగిరిలో కూడా అనేక రకాలు 27 రకాల సర్వీసెస్ ఇవ్వటంతో పాటు గత 5 సంవత్సరాల నుంచి ఒక ప్యారలల్ గవర్నమెంట్ నారా లోకేష్ గారు నడపడం జరిగింది. ఎవ్వరు కూడా ఆత్మహత్య చేసుకోకుండా ఉండటానికి వాళ్ళకి అనేక రకాలుగా భరోసా ఇవ్వటమే కాకుండా మరి మోటార్తో కూడిన రత్నాలు ఇవ్వటం కానీ, రాట్నాలు ఇవ్వటం కానీ, మగ్గాలు ఇవ్వటం కానీ, అలాగే చేనేత వాళ్ళు ఎవరైతే స్వర్ణకారులు ఉన్నారో వాళ్ళందరికీ మెషినరీ సప్లై చేయటం కానీ, ఇట్లాగా అనేక రకాలుగా చేనేతలందరినీ విద్యపరంగా, వైద్యపరంగా, అభివృద్ధి పరంగా అన్ని రకాలుగా కూడా సొంత నిధులతో నారా లోకేష్ గారు మరి మంగళగిరిలో ఆదుకున్న విషయం కూడా ఇక్కడ గుర్తు తెచ్చుకోవటం అనేది మాకు అది మినిమం కట్టసి. వారికి కూడా, లోకేష్ గారికి కూడా ఈ సభ ద్వారా ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేసుకుంటూ నాకు ఈ అవకాశం ఇచ్చిన పెద్దలకి నమస్కరిస్తూ సెలవు తీసుకుంటాను. థ్యాంక్ యూ. ప్రత్యేకంగా చేనేత సమస్యలు తెలుసుకోవాలని చెప్పి ఉద్దేశంతో వచ్చాం. ఈ రంగంలో పనిచేసే వ్యక్తులు కొంతమంది మాట్లాడితే ఒక అవగాహన వస్తుంది. తర్వాత నేను మాట్లాడతాను. మొట్టమొదటిసారిగా మీ పేరు చెప్పి మాట్లాడండి. ఒక 2-3 ఉన్నారు. మీలో ఎవరన్నా మాట్లాడాలంటే 1-2 చేతులు పైకెత్తండి, వాళ్ళు కూడా మాట్లాడిస్తాను. ఈ రంగానికి సంబంధించిన వాళ్ళు, ఈ పని చేసేవాళ్ళు 1-2. పూర్ణప్రసాద్ వీవర్ మంగళగిరి సార్. నమస్తే సార్. నమస్తే అండి. జాతీయ చేనేత దినోత్సవానికి ముఖ్యమంత్రి గారు వచ్చేసినందుకు మా అందరి వ్యూవర్స్ తరపున ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. స్టేజ్ మీద ఆసీనులైన పెద్దలందరికీ మరొకసారి ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. అలాగే మా చేనేత యొక్క సమస్యలు గ్రహించి మీరు జీఎస్టీని మేనిఫెస్టోలో పెట్టి మా చేనేత యొక్క స్థితిగతులు తెలుసుకొని 5% రీఎంబర్స్మెంట్ ఇస్తున్నందుకు మరొక్కసారి ధన్యవాదాలు తెలుస్తూ, ఒక్కసారి అందరూ మన చేనేత కార్మికులందరూ కూడా ఇంకొక సమస్య కూడా నెరవేర్చారు సార్. అలాగే 200 యూనిట్స్ మా చేనేత కార్మికులందరికీ మీరు గ్రహించి ఇస్తున్నందుకు ఇంకొకసారి ధన్యవాదాలు తెలియపరుచున్నాం. అలాగే ఇంకా సమస్యలు ఉన్నాయి సార్. మాకు గతంలో మన ప్రభుత్వం ఉన్నప్పుడు 2018లో వైవర్ ఇచ్చారు సార్, రుణమాఫీ అని క్యాష్ క్రెడిట్ జీవో కూడా ఇష్యూ చేశారు. దాన్ని తర్వాత వచ్చిన వాళ్ళు ఇవ్వలేదు సార్. అలాగే చేనేత సహకార సంఘాలు చాలా ఇబ్బందుల్లో ఉన్నాయి సార్. అది మొత్తం కూడా 46 కోట్ల రూపాయలు ఉన్నది సార్. అది తమ దృష్టికి తీసుకొచ్చి ఆ రోజు జియో ఇచ్చున్నాం. అది ఇస్తే వీవర్కి స్థితిగతులు మార్చుకొని మా సంఘాలు కూడా అదనంగా డెవలప్ అవడానికి అవకాశం ఉన్నది. చిన్న అమౌంట్ సార్, 46 కోట్లు. రాష్ట్రం మొత్తం కలిపినా కూడా 46 కోట్లు. అది దయించి మీరు మా చేనేత సహకార సంఘాలకి చేయించవలసిందిగా మీకు తెలియ ప్రార్థించుకొనిస్తున్నాం సార్. ఇంకొకటి సార్, సంఘాలకి సొంతంగా ఒక్క సైటు ఇప్పుడు వరకు అర్బన్లో ఉన్నాం సార్. మంగళగిరి చిన్న గదుల్లో సొంతంగా పని చేసుకోవాలంటే ఎవరికి కూడా స్థలాలు లేవు సార్. ఒక కామన్ షెడ్గా పెట్టి వీవర్స్ అందరికీ సంఘాల తరపున ఒక సైట్ ఇప్పించి అందరం కలిసి అక్కడే పని చేసుకునేట్టు ఆ యొక్క సాయం చేయవలసిందిగా కోరుచు. ఓకే ఓకే అది మాట్లాడదాం తర్వాత. ఇప్పుడు ఇక్కడ ఆడియన్స్లో గౌరంగ్ షా గారు, కెన్ యూ టాక్? Yes, sir. Thank you, sir. Namaste to all. Namaste, sir.
It's an honor to address this esteemed gathering on the Handloom Day. As we celebrate the rich tapestry of our Indian handlooms, we recognize the profound significance of this sector, not just as a cultural treasure, but also as a major employment generator second only to agriculture. My personal journey with handlooms began at the tender age of 11, assisting in my father's matching center. This early introduction to the intricate world of fabrics ignited a passion that has guided my path ever since. I started working with Uppada, Andhra Pradesh, immersing myself in every facet of the craft, designing, dyeing, weaving. I came to appreciate the depth and diversity of Andhra Pradesh handloom traditions. Over the years, my work has spanned over 18 states, embracing various weaving techniques and pushing the boundaries of innovation. Many of the weavers I had the privilege to work with, particularly women, transitioning from other professions, have demonstrated extraordinary dedication and skill. Handloom textiles are much more than fabric. They are narrative of personal stories, capturing the essence of daily life, emotions, joy, laughter, and communal experiences. Families, whether a husband and wife or a mother and daughter-in-law, come together at the loom, infusing their creations with purity and meaning. In my lectures and talks, I emphasize the importance of embracing Indian handlooms and textiles. Their versatility offers endless creative possibilities, and we need not look beyond our borders. When we have such a wealth of tradition, every few kilometers of our beautiful country has so much different to offer in textiles. Celebrating both antique textiles and contemporary designs allows us to showcase the excellence of Indian craftsmanship. At present, I work in 18 states in India. One of them is in Srikakulam called Alikam village, where I have trained 300 women who have never been weavers in their life, who used to work in fields or sell vegetables, and they are creating super beautiful Jamdani saris. My vision is to expand this to a larger facility with a 200 plus looms, dyeing unit of natural and organic colors, design and resource center, and a museum to showcase both historic and contemporary textiles. This hub will not only serve as a center of learning and innovation, but will also generate employment and sustain both skilled and unskilled workers. Master weavers from all over the country will come to this one place and teach these weavers in creating fusion. We will be teaching weaving, embroidery, hand paints, tie-dye techniques. Whatever India has to offer will be taught in one hub. Moreover, I aim to replicate this model in Venkatgiri, Chirala, Mangalgiri and Tirupati, transforming these areas into prominent textile hubs. To achieve this, I request the government of Andhra Pradesh to allocate a piece of land about say 5 acres in Alikam village for me to create this facility, and a portion of Indian Institute of Handloom Technology in Venkatgiri to start with in phase 1. In phase 2, I will take up Tirupati, Chirala and Mangalgiri villages. Thank you for your support, sir. Thank you very much. No, since how long you are working? Since 21 years. I am working in this field since 21 years. Okay. How many clusters you are working? Sir, I work in 18 states in India. From Kashmir, you can take the whole circle, and more than 7,000 weavers. Okay. What is the revenue model? What is the impact you are able to create? Sir, I have generated employment. I have trained people who have never been weavers in their life. 90% of my weavers are women, sir. No. First of all, you have to protect weavers. Yeah. Then you have to attract others. Sir, the weavers are there. Plus, we take in new weavers. So we are training people who are not weavers in their thing. After your training, what is the difference? They do my production, sir. They do my production, sir. No, what I am asking you, 7,000 people you have trained. There are others outside. Yes. What is the average income for them? What is the average income you are able to? Sir, when I start training the weavers, I give them a stipend of 8,000 rupees. Once in, say about 3 months they are trained, and then we give them a piece wise. So I do high-end saris, and my saris take about a year and a half to weave. My wages to the weavers are between 1 lakh to 1.5 lakhs, depending on the design.
1 lakh, 1.5 lakh Per saree, sir. for saree. Yes, sir. How much time? It depends, sir. It's anywhere between 1 to 1.5 years to 2 years it takes to weave the sari. 2 years means average income is very less, no? So it's about 10,000 per month they get, sir. That is very less nowadays. So that's How to improve? That is what I am asking. Sir, the more intricate the design, the more it goes up, sir. Right now in these villages, this is the level we have gone to. And again, we train them into more detailed designs, then the wages go up automatically. So we have one village in Orissa, sir, where we have 10 looms, where it takes about 5 years to weave one sari, and the wages are about 12 lakhs rupees, sir, I give. How many people? Only 5 looms I have, sir, because it is very, very intricate. I am not getting weavers to do that much of weaving, that intricate weaving. Okay, we'll talk. Yes. Thank you. Thank you, sir. Very nice, sir. Thank you. Thank you. Thank you. తర్వాత మీ ఇద్దరు మాట్లాడమ్మా. మీరు వచ్చి మీ పేరు చెప్పి మాట్లాడమ్మా. రా. ఎక్కడి నుంచమ్మా నువ్వు? ఏమ్మా? చెరుకుపల్లి. మాట్లాడమ్మా. అందరికీ నమస్కారం అండి. అందరికీ నమస్కారం అండి. సీఎం గారికి ప్రత్యేకంగా నమస్కారం. సభకు వచ్చిన వాళ్ళందరికీ ప్రతి ఒక్కరికి చేనేత దినోత్సవ శుభాకాంక్షలు. సార్, మాకు 5 సంవత్సరాల నుంచి త్రిప్ట్ ఆగిపోయిందండి. మేము కొంచెం నేసినప్పుడు కొద్దిగా జమ చేసాం అనుకోండి, 100 చేస్తే వాళ్ళు కూడా 100 చేసి మాకు తర్వాత ఇస్తారు. అవి ఆపేశారు. నూలుకి సబ్సిడీ ఆపేశారండి. ఆ సబ్సిడీ కూడా ఇవ్వాలి, ఇవి ఆపేశారు. జిఎస్టీ కూడా మీరు తీసేసి మాకు చేనేతకి ఎక్కువ సాయం చేయాలని అనుకుంటున్నాను. ఇంకేమండి, ఇంకొకటండి, అది మనకి ఇప్పుడు పబ్లిక్ కొనడం తగ్గిపోయారు. ఇదివరకు సంక్రాంతి, దీపావళి అలాంటి పండుగలు వస్తే చేనేత సొసైటీస్లో రిబేట్ ఇచ్చేవాళ్ళు. ఇప్పుడు రిబేట్ ఎత్తేసారండి. ఇప్పుడు దానివల్ల కూడా సేల్స్ తగ్గిపోయింది. ఎక్కువ సేల్ ఉందనుకోండి, మనం ఎక్కువ నేసి ఎక్కువ మనకి సొసైటీకి ఎక్కువ యూజ్ అవుతుంది కదా. అదొకటి మీరు హెల్ప్ చేయాలండి. రిబేట్ ఒకటి ఇవ్వాలి, ఎక్కువ సేల్ అయ్యేలాగా చూడాలి. ప్లస్ ఇప్పుడు ఈ హ్యాండ్లూమ్కి వచ్చేదానికి 1000 ఉందనుకోండి, పవర్ లూమ్ సేమ్ అలాగే చేసి 800గా అమ్ముతున్నారు. అప్పుడు ఇది తగ్గిపోతుంది, హ్యాండ్లూమ్ సేల్ తగ్గిపోతుంది. అదొకటి మీరు అరికట్టాలండి. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ మేడం. అది ఉంటే కూడా లాభం లేదు, వినపడడం లేదు, అర్థం కావడం లేదు. రీసౌండ్ వచ్చి మాట్లాడా, నువ్వు మాట్లాడు. ఈరోజు జాతీయ చేనేత దినోత్సవం 2024 పెట్టుకోమా. జాతీయ చేనేత దినోత్సవం 2024 సందర్భంగా ఇక్కడికి వచ్చేసినటువంటి గౌరవనీయులు రాష్ట్ర ముఖ్యమంత్రులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారికి నా ధన్యవాదాలు. ముఖ్యంగా సార్ వ్యవస్థ తరపున ముఖ్యంగా నా ధన్యవాదాలు సార్. చీరాల వ్యవస్థ తరపున ముఖ్యంగా నా ధన్యవాదాలు సార్. ఎందుకనగా సార్ 2018లో కృష్ణమోహన్ ఆధ్వర్యంలో మీరు చీరాలు ఇచ్చేశారు సార్. మాకు చేనేత కార్మికులకు ఆ రోజు కన్నుల పండగ, పెద్ద పండగ అనమాట. మళ్ళా ఈ రోజున కూడా అనౌన్స్మెంట్ చేశారు సార్. మా చీరాల ప్రజలంతా వ్యవస్థ అంతా ఇవాళ మీకు రుణపడి ఉంటారు సార్ చేనేత దినోత్సవం సందర్భంగా. సార్ ఏం లేదు సార్, మన సొసైటీ అంతకుముందు క్రితం మన గవర్నమెంట్లో మాకు సొసైటీలకి పావలా వడ్డీలు, యార్న్ సబ్సిడీ వచ్చాయి సార్. ఇప్పుడు క్రితం 5 సంవత్సరాల నుంచి ఏం లేవు సార్. దానికి తోడు మాకు కరోనా ఒకటి వచ్చి మా వ్యవస్థ అంతా అతలకుతలంగా ఉన్నారు సార్, దయనీయ స్థితిలో ఉంది సార్. కాబట్టి మీరు తమరు మనవి చేసినదిగా మాకు పావలా వడ్డీలు రుణమాఫీ, మా పావలా వడ్డీలు, మార్కెటింగ్ ఇన్సెంటివ్ మంజూరు చేయవలసిందిగా కోరుతున్నాం సార్. సార్, ఇప్పుడు మీరు డ్వాక్రా మహిళలకు 0 వడ్డీ ఇస్తున్నారు సార్. అట్టనే మాకు సొసైటీలకు కూడా 0 వడ్డీ, ఇప్పుడు 5% పావలా వడ్డీలు కడుతున్నాం సార్. 0 వడ్డీ చేయవలసిందిగా కోరుతున్నాం సార్. థ్యాంక్ యూ సార్. ఇప్పుడు
మంగళగిరి. అమ్మాయిని అప్పుడు ఉక్రెయిన్ వెళ్ళినప్పుడు మీరే అమ్మాయిని రక్షించారు సార్. అది కూడా ఒక మాట చెప్తారు సార్. కొద్ది టైం తక్కువ మాట సార్ చివరికి కోరిక సార్, పర్సనల్ సార్. సార్ మన గవర్నమెంట్లో 2019లో మాకు సొసైటీకి స్థలం మంజూరైంది సార్. అప్పుడు మనం మళ్ళీ కమిషన్ ఆఫీస్కి పెట్టుకునేటప్పటికి టైం అయిపోయింది సార్. పోయిన గవర్నమెంట్లో 4-5 సార్లు తిరిగాను సార్. వర్క్ చేయడానికి మంజూరు కాలేదు సార్. మాది ఇందిరాబి సొసైటీ సార్, చీరాల నుంచి వచ్చాను సార్. నా పేరు శ్యామ్ సుందర్ సార్. కొంచెం దయచేసి మాకు సొసైటీకి వర్క్ చేయడం మంజూరు చేయాల్సిందిగా కోరుతున్నాను సార్. స్థలం ఉంది సార్ మాకు. దేనికి ఆ స్థలం ఉందా? ఉంది సార్. దేనికి? సొసైటీకి సార్, సొసైటీ బిల్డింగ్ సార్. అంటే షెడ్లు కట్టుకోవడానికి? షెడ్ కట్టుకోవడానికి సార్. ఓకే. చీరాల్లో? అవును సార్, ఇందిరాబి సొసైటీ సార్. ది ఇందిరాబి సొసైటీ సార్, జనరపేట. ఓకే సార్. ఓకే. ఈరోజు చేనేత దినోత్సవం సందర్భంగా మన డైనమిక్ చంద్రబాబు నాయుడు గారు మన చేనేత దినోత్సవం చేసుకోవడం చాలా గొప్ప విషయం. మాది మంగళగిరి అండి, సోనలక్ష్మి వివర్స్ కోఆపరేటివ్ సొసైటీ. మా అమ్మాయి ఉక్రెయిన్లో యుద్ధంలో ఇరుక్కుపోతే సారు గవర్నమెంట్లో లేకపోయినా బంకర్లో ఉన్న పిల్లలతో మాట్లాడి దాదాపు 800 మంది పిల్లల్ని రక్షించిన మహానుభావుడు ఆయన, దేవుడు. చాలా గొప్ప విషయం. సారి కనుక తలుచుకోకపోతే విమానాల్లో వచ్చేవాళ్ళు కాదు, చచ్చిపోయి ఉండేవాళ్ళు మా పిల్లలు. నేను వాస్తవంగా వైసీపీలో ఉన్నానండి. మా అమ్మాయిని రక్షించిన తర్వాత నేను టీడీపీ పార్టీకి పనిచేశాను. చాలా పక్కాగా పనిచేశాను. ఎందుకంటే పదవిలో లేకపోయినా పిల్లల్ని రక్షించిన మహాన్ దేవుడు ఆయన. తర్వాత మాది సొసైటీ అండి మంగళగిరి. న్యాచురల్గా హ్యాండ్లూమ్ ఉంది. 5 years నుంచి మా ఏడీ గారిని 2 మొగ్గాలు అడుగుతున్నానండి. 2 మొగ్గాలు ఇమ్మంటే ఇవ్వలేదండి మాకు. షెడ్లు వేశారు అక్కడ. ఎవరికి ఇచ్చారో తెలియదు. ఆ లిస్టులో ఏం పేర్లు ఉన్నాయో తెలియదు. దయచేసి నాకు 2 మొగ్గాలు ఇప్పించండి చాలు. ఈ చేనేత దినోత్సవంగా మా గురించి మీరు ఇంత శ్రద్ధ తీసుకొని మీరు ముఖ్యమంత్రి అయినందుకు మా మేడం గారు ఉన్నారు, ఎమ్మెల్యే మేడం గారు, ఎమ్మెల్సీ మేడం గారు డే అండ్ నైట్ వచ్చారు మా ఇళ్ళకి. డే అండ్ నైట్ ఆమె ఎంత పనిచేస్తుందో మాకు తెలుసు. మీరు ముఖ్యమంత్రి అయిన సందర్భంగా మాకు కావాల్సిన స్కీములన్నీ అందరూ అన్ని చెబుతుంటారండి. మీరున్నప్పుడు హెల్త్ స్కీమ్ ఉన్నది, ఐసిఐసి లోంబర్డు. ₹1 కూడా మా వాళ్ళు కొనుక్కునేవాళ్ళు కాదు. ఆ కార్డు తీసుకెళ్తే ఫ్రీ మెడిసిన్ ఇచ్చేవాళ్ళు. ఇన్సూరెన్స్, ఎల్ఐసి, లైఫ్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్ ₹360 అండి. మా వాళ్ళు కట్టేది ₹80. చచ్చిపోతే 60,000 ఇస్తారు. యాక్సిడెంట్ అయితే 1,50,000 ఇస్తారు. యాక్సిడెంట్ అయి వికలాంగులు అయితే 1,50,000 ఇస్తారు. ఆ స్కీములన్నీ ఏమైపోయాయో తెలియదు. 24 స్కీములు తీసేశారు. 24,000 ఒకటే పెట్టారు. తర్వాత ఇంకో విషయం ఏంటంటే మీకు గమనించదగ్గ, ఇది పెద్ద విషయం అండి. సొసైటీకి 5 సెంట్లు భూమి ఇస్తే సొంత మగ్గాలు పెట్టుకుంటారండి. గవర్నమెంట్తో కూడా పని లేదు. ఆర్థికంగా అందరూ మంగళగిరిలో కొంచెం ఎదుగున్నారు. ఎందుకంటే మంగళగిరిలో వేవర్స్ మగ్గం వేసేవాళ్ళు ఎదగలేదు, కానీ మాస్టర్ వేవర్స్ ఎదుగున్నారు. సొసైటీకి మీరు 5 సెంట్లు స్థలం ఇస్తే మాత్రం అందరు సొంత మగ్గాలు పెట్టుకొని సొంతంగా ఇది చేసుకోగలుగుతారు సార్. ఇది ఒక్కటి చేసి పెట్టండి సార్. థ్యాంక్ యూ సార్. Craft Council, Ranjana Garu, please come on stage. Ishwarudu Garu, please be ready after this. So they organize exhibitions, sir, give trainings. They're all from the urban elite, but they have adopted certain villages. Polavaram is one such village which they have adopted, and they're doing good work, man. She's also the mother-in-law of... Namaskaram. Andarki namaskaram. We're happy to see you back, sir. I think we've met a few years ago, 5 years ago exactly. We are a young organization, NGO, that was started in 2017. But actually it is almost 50 years old organization, and we basically deal with crafts and weaves and whatever we can to promote them and keep it going. Basically we know we have such a rich culture, and we are like tree huggers. We don't want to let it go. So we, in our capacity, we do whatever we can. We have several programs. We have 2 exhibitions like Vasantam in
was one, and the other one is Handloom Bazaar, where we have local weavers who come and we give them a free space to exhibit. And then we think the way forward is to bring awareness to the youth also, because they are the people who need to take it forward. It cannot stop after a certain point, and the interest and to take it forward is very necessary. Then we have in municipal schools we have taught crafts, clay crafts and other crafts, and recently we have been working with and we also call designers to help them out and come out with new things. And there are places where the designs are stagnant for years, nothing has changed. So we just do that whatever we can. And we have a project that has come up in Kotturu. These people got separated during the partition. So right now we are working with them. They are just doing what they call as Kuli Pani. So they want to have an identity of their own. So we are working on that. And finally, sir, we also have a piece of land which your generosity we got last 5 years ago. So we would like to take it forward. Thank you. Sir, Pichuka Nagesrao, sir, he makes cloths which are exported, sir. So we thought he would be a good symbol for export. నమస్తే చంద్రబాబు నాయుడు గారు. ఈ అందరికీ నమస్కారము. చేనేత దినోత్సవ సందర్భంగా అందరికీ చేనేత కళాకారులకి హస్త కళాకారులకి నమస్కారము. సార్ నాది బ్లాక్ ప్రింటింగ్ కలంకారీ సార్, యూజింగ్ న్యాచురల్ డైస్. సార్ మాకల్లా ఒకటే రిక్వెస్ట్ సార్, ఇక్కడి నుంచి డైరెక్ట్గా ఎక్స్పోర్ట్ చేసుకోవడానికి, తర్వాత దీని నుంచి చాలా ఉపయోగాలు ఉన్నాయి సార్. అంటే ఎక్కువ ఎక్స్పోర్టే వెళ్తాయి సార్ కలంకారీ అనేవి, మా ప్రోడక్ట్ అనేది. దీనికి ఏంటంటే ముందల ట్రైనింగ్ ఇవ్వడానికి మీ ప్రభుత్వం నుంచి మాకు కొంచెం సహాయం కావాలి సార్. మీరు ఒక యూనిట్ అనేది మచిలీపట్నంలో కానీ పెడనలో కానీ మీ ద్వారా మాకు ఓపెన్ చేపించి ట్రైనింగ్ ఇప్పించడానికి చేస్తే ఈ కళని ఇంకా ముందుకు తీసుకెళ్ళొచ్చని మేము కోరుకుంటున్నాం సార్. థ్యాంక్ యూ. ఈ మైక్ ఓకేనా? రీసౌండ్ ఉందా లేకపోతే ఓకేనా? అందరికీ నమస్కారాలు. మొట్టమొదటిసారిగా వేదిక పైనటువంటి గౌరవ శాసనసభ్యురాలు, శాసన మండలి సభ్యురాలు అనురాధ గారు, గౌరవనీయులు సుజనా చౌదరి గారు, బోడే ప్రసాద్ గారు, రామ్మోహన్ రావు గారు, వెంకట్రావు గారు, బోండా ఉమామహేశ్వరరావు గారు, హ్యాండ్లూమ్స్ అండ్ టెక్స్టైల్ సెక్రటరీ గారు, జిల్లా కలెక్టర్ గారు, ఈ కార్యక్రమానికి ఇచ్చేసినటువంటి చేనేత కార్మికులందరికీ, చేనేత రంగంలో పనిచేస్తున్నటువంటి నిష్ఠాతులందరికీ కూడా పేరు పేరున మనస్ఫూర్తిగా నమస్కారాలు. ఇప్పుడే కొంతమంది చేనేత పరిశ్రమకు సంబంధించి పూర్ణప్రసాద్ గారు, మంగళగిరి, శివకుమార్, తాడిపత్రి, మట్టా శ్యామ్ సుందర్, జాండ్రపేట చీరాల, అదే మరి క్రాఫ్ట్ కౌన్సిల్ మెంబర్ కూడా మాట్లాడారు. వీరే కాకుండా ఎవరైతే ఇప్పుడే గౌరంగ్ షా ఎప్పటి నుంచో ఈ సమస్యల గురించి ట్రైన్ చేస్తూ 20 సంవత్సరాలుగా ఈ పరిశ్రమలో పనిచేస్తున్నారు.
వారు కూడా మాట్లాడడం జరిగింది. ఈరోజు మనందరం ఒక్కసారి చూస్తే నేను ప్రత్యేకంగా ఈ కార్యక్రమానికి వచ్చింది చేనేత కార్మికులకు పూర్తిగా అండగా ఈ ప్రభుత్వం ఉంటుందని చాలా స్పష్టంగా తెలియజేయడానికే ఈ కార్యక్రమానికి వచ్చాను. ఒక్కసారి మనందరం కూడా ఈ సందర్భంగా చేనేత కార్మికులకు కానీ అదే మరిగా చేనేత పరిశ్రమను ప్రోత్సహించే ప్రతి ఒక్కరికి చేనేత దినోత్సవ సందర్భంగా మనస్ఫూర్తిగా శుభాకాంక్షలు తెలియజేస్తున్నా, అభినందనలు తెలియజేస్తున్నా. దీనికి ఒక చరిత్ర కూడా ఉంది. భారతదేశ స్వాతంత్ర ఉద్యమంలో విదేశీ వస్త్రాల బహిష్కరణ, స్వదేశీ వస్త్రాల్ని ప్రోత్సహించడం ఆ రోజు ఒక ఉద్యమ స్ఫూర్తితో ముందుకు తీసుకుపోయారు. అది కూడా ఈ రోజునే జరిగింది. ఆగస్టు 7వ తారీఖున మొట్టమొదటిసారిగా జరిగి అది వాడవాడలా వెళ్ళి అది కడకు క్విట్ ఇండియా మూవ్మెంట్ కింద ఏదైతే బ్రిటిష్ వారిని మళ్లీ పంపించే వరకు ఉద్యమం జరిగిందంటే ఆ స్ఫూర్తిలో ఇది ఒక భాగం అని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. అదే మరి మన దేశంలో కూడా 2015 నుంచి ఈ యొక్క చేనేత అంతర్జాతీయ దినోత్సవాన్ని జరపాలని చెప్పి అనుకోవడం, కేంద్రంలో మోడీ గారు చేయడం, నేను ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు 2015 నుంచి ఈ కార్యక్రమానికి శ్రీకారం చుట్టాం. అది చాలా సంతోషం అని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. ఒకే మాట చెప్తున్నా, ఈరోజు నేను వచ్చింది మీ అందరికీ భరోసా ఇవ్వడానికి వచ్చా. అందరితో సమానంగా చేనేత కార్మికుల్ని పైకి తీసుకొచ్చే వరకు ఈ ప్రభుత్వం నేను అండగా ఉంటామని మరొక్కసారి స్పష్టంగా మీ అందరికీ హామీ ఇస్తున్నా. నేను చాలా ఎన్నికల్లో చూశాను. ఏ ఎన్నికలు వచ్చినా కొంతమంది అటో ఇటో వెళ్లారు, కానీ చేనేత కార్మికులు మాత్రం మూకుమ్మడిగా బలపరిచింది తెలుగుదేశం పార్టీనే బలపరిచారు అన్ని ఎన్నికల్లో. అది ఆ రోజు సమైక్య ఆంధ్రప్రదేశ్ కావచ్చు, ఈరోజు నవ్య ఆంధ్రప్రదేశ్ కావచ్చు. ఎప్పుడు కూడా ఎక్కడ చేనేత కార్మికులు ఉంటారో అక్కడ ఎప్పుడు తెలుగుదేశం పార్టీకి మెజారిటీ వస్తుంది, ఆదరణ చూపించారు. అది ఎప్పటికీ గుర్తుంటుందని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. చేనేత రంగం ప్రభుత్వ నిర్లక్ష్యాలతో తీవ్రమైన సంక్షోభంలోకి వెళ్ళింది. అందుకే ఈరోజు చూస్తే గడిచిన ప్రభుత్వంలో తెలుగుదేశం ప్రభుత్వంలో అనేక కార్యక్రమాలు చేసి మిమ్మల్ని అందరినీ ఆదుకున్నాం. కానీ ఇటీవల ప్రభుత్వాన్ని మనం చూస్తే నేతన్న హస్తం పేరు చెప్పి మీకు అందే అన్ని రంగాల పథకాలను అన్ని రద్దు చేసే పరిస్థితికి వచ్చారు. అంటే ఏదో ఒక 24,000 రూపాయలు మీకు ఇస్తే దాంతోనే మీ జీవితాలు బాగుపడిపోతాయని, పెన్షన్ 3,000 ఇస్తున్నాం, ఇప్పుడు 4,000 ఇస్తున్నాం, కానీ నెలకు 2,000 ఇస్తే మీ జీవితాలు మారిపోతాయనుకోవడం ఏ విధంగా సబబోమని ఒక్కసారి ఆలోచించుకోవాల్సిన అవసరం ఉంది. అన్ని పథకాలని రద్దు చేశారు. అదే మరిగా సొంత మగ్గం ఉంటేనే చేనేత నేస్తామన్నారు. ఆప్కో ద్వారా కొనుగోళ్లు ఆపేసే పరిస్థితికి వచ్చారు. అదే మరి నూలు రంగుపై సబ్సిడీ కూడా ఎత్తేశారు. పావలా వడ్డీ రుణాలు తీసేశారు. ఒక మాటలో చెప్పాలంటే అన్ని రుణాలు రద్దు చేసి మీ పొట్టగొట్టే పరిస్థితికి వచ్చారు. ఈరోజు గడిచిన ప్రభుత్వాన్ని మీరు చూస్తే కార్మికులకి, చేనేత రంగానికి 226 కోట్ల రూపాయలు అప్పు పెట్టే పరిస్థితికి వచ్చారు, బకాయిలు పెట్టే పరిస్థితికి వచ్చారు. కానీ ఒక్క మాట మీకు అందరికి గుర్తు చేసుకోవాల్సిన అవసరం ఉంది. చరిత్ర కూడా తెలుగుదేశం ప్రతిపక్షంలో ఉన్న, అధికార పక్షంలో ఉన్న ఎప్పుడు చేనేత కార్మికులకు పోరాడిన పార్టీ తెలుగుదేశం పార్టీ అని మరొక్కసారి స్పష్టం చేస్తున్నా. 2007లో 3,072 కోట్లు చేనేత రంగం రుణమాఫీలు చేయాలని ఆనాటి కాంగ్రెస్ ప్రభుత్వం చెప్పి మోసం చేస్తే గట్టిగా పోరాడాం. ఇప్పటికి కూడా నాకు గుర్తుంది. 2000 మేము పోరాడిన పోరాట ఫలితంగా 2011 ఆనాటి ముఖ్యమంత్రి రోసయ్య గారు చీరాల
చీరాల్లో మేము వ్యతిరేకంగా ఉద్యమం చేస్తే 109 కోట్ల రూపాయలు మాఫీ చేయించాం. అది చాలదని 110 కోట్లు చేయకపోతే 2014లో అధికారంలోకి వస్తానే 110 కోట్ల రూపాయలు రుణమాఫీ చేసి చేనేత కార్మికులకు ఇచ్చిన మాట నిలబెట్టుకున్నాం. ఈరోజు మీరు ఒకసారి చూస్తే ప్రతి ఏటా 2014 నుంచి 250 కోట్ల రూపాయలు బడ్జెట్ కేటాయించాం. 90,795 మంది కుటుంబాలకి 100 యూనిట్లు కరెంటు ఉచితంగా ఇచ్చాం. ఆ రోజు మీరందరూ అడిగారు, చేనేత పరిశ్రమలో చాలా సమస్యలున్నాయి, చిన్న వయసులో అనారోగ్య సమస్యలు వస్తున్నాయి, మగ్గం పైన కూర్చుంటున్నాం, కడుపులోకి నూలంతా వెళుతుంది, దానివల్ల ఇబ్బందులు వస్తున్నాయంటే 50 రూపాయలకే పింఛన్ ఇచ్చిన ఘనత, పెన్షన్లు ఇచ్చిన ఘనత తెలుగుదేశం ప్రభుత్వాన్ని చెప్పి మరొకసారి గుర్తు చేస్తున్నా. నూలు రంగులపైన 20% సబ్సిడీ ఉంటే దాన్ని 40% పెంచాం. మరమగ్గాలకు 50% రాయితీ కోసం 80 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టాం. 1,11,00,000 మంది చేనేత కార్మికులకి 2,000 రూపాయలు పింఛనిచ్చాం. ఆప్కో ద్వారా చేనేత వస్త్రాలు కొనుగోలు చేశాం. అంతర్జాతీయ మార్కెట్ క్రియేట్ చేశాం. ఎక్కడికక్కడ దీన్ని ముందు తీసిపోయే పరిస్థితికి వచ్చాం. ఆదరణ 2లో 60,000 మంది పనిముట్లు, 70,000 మగ్గాలకి మోటార్లు కూడా ఇప్పించాం. ఇంకొక పక్కన 70,000 మంది చేనేత కార్మికులకి మోటరైజ్ జకార్డ్ లిఫ్టింగ్ మెకానిజం సదుపాయాలు కల్పించాం. 55,500 మంది చేనేత కార్మికులకి 26.62 కోట్ల రూపాయలు రుణం ఇచ్చాం. ఇవన్నీ చేసి ఆ రోజు ముందుకు పోయామంటే అది చేనేత పరిశ్రమ పైన ఉండే శ్రద్ధ. నేను ఒకే విషయం చెప్తున్నాను, ఎప్పుడు కూడా తెలుగుదేశం పార్టీ పెట్టినప్పటి నుంచి తెలుగుదేశం పార్టీకి అండగాసిన వ్యక్తులు వెనుకబడిన వర్గాలు, బీసీలు. ఆ బీసీలని ఎట్టి పరిస్థితుల్లో మరిచిపోమని మరొక్కసారి మీ అందరికీ హామీ ఇస్తున్నాను. నేను చెప్పిన మాటలన్నీ కూడా నిలబెట్టుకుంటాం. బీసీల కోసం ఒక ప్రత్యేకమైన చట్టం కూడా తీసుకొస్తాం. ఆ చట్టం బీసీ రక్షణ కోసం పనిచేసే విధంగా తీసుకొస్తామని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నాను. బీసీల్లో చాలా కులాలున్నాయి, చాలా వెనుకబడి ఉన్నారు, ఆస్తులు లేవు, కుల వృత్తులు, చేతి వృత్తుల ఆధారంగా ఈరోజు ముందుకు పోతూ వచ్చారు. అందుకే ఈసారి బీసీ సబ్ ప్లాన్కి 5 సంవత్సరాల్లో 1,50,000 కోట్ల రూపాయలు ఖర్చు పెడతామన్నాం. ఇది పెట్టి మీ జీవితాల్లో వెలుగు తీసుకొచ్చే బాధ్యత తీసుకుంటామని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. స్థానిక సంస్థల్లో మళ్లీ 34% రిజర్వేషన్లు తీసుకొస్తాం. నా ఆలోచన ఒకటే, అన్ని వర్గాలకు న్యాయం జరగాలి. ఏ కొద్ది మందికో కాకుండా అట్టడుగు నుండే వర్గాల్ని ఆర్థికంగా, రాజకీయంగా, సామాజికంగా పైకి తీసుకురావాల్సిన బాధ్యత రాజకీయ పార్టీలకు ఉంది. దాన్ని ఏ విధంగా చేయాలనో అనునిత్యం ఆలోచించి చేస్తామని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. చట్టసభల్లో వెనుకబడిన వర్గాలకు 33% రిజర్వేషన్ల కోసం అసెంబ్లీలో తీర్మానం చేస్తాం. పార్లమెంట్లో ఇది చట్టం అయ్యే వరకు మీ తరపు నుండి పోరాడతామని చెప్పి కూడా నేను మీకు అందరికీ హామీ ఇస్తున్నాను. ఇంకో పక్క నామినేషన్ పోస్టులో కూడా మీకు న్యాయం చేస్తాం. ఈరోజు మీరు చూస్తే టీడీపీ రాష్ట్ర పార్టీ అధ్యక్షుడిని, స్పీకర్ని కూడా బీసీలకే ఇచ్చాం. మంత్రులను కూడా అగ్రస్థానం ఇచ్చిన పార్టీ తెలుగుదేశం పార్టీ, ఎన్డీఏ గవర్నమెంట్ అని చెప్పి కూడా నేను గుర్తు చేస్తున్నాను. అయితే ఈరోజు మీరు ఒక్క విషయం గుర్తుపెట్టుకోవాలి. నేనైతే ఈరోజు ఎంతో ఆశగా వచ్చాను అన్ని అనౌన్స్ చేయాలని. అడిగిన దానికంటే ఎక్కువ ఇవ్వడం నా స్వభావం. కానీ ప్రభుత్వాన్ని చూస్తున్నాను, 2 నెలలుగా చూస్తున్నాను. అన్ని శాఖలు సమీక్షలు చేశారు, అసెంబ్లీ అయ్యింది. కానీ ఈరోజు మీరు చూస్తే
ఖజానా దివాలా తీసింది. మామూలు కాదు, 10 లక్షల కోట్ల రూపాయలు అప్పు చేశారు. వడ్డీ అసలు కట్టాలంటే సంవత్సరానికి 80 నుంచి 90 వేల కోట్ల రూపాయలు కట్టాలి. ఆదాయాన్ని పెంచకపోతే మనకొచ్చే ఆదాయం అప్పులు కట్టడానికి కూడా చాలే పరిస్థితి లేదు. అంటే పెను సవాళ్లున్నాయి. కానీ ఈ సవాళ్లను అధిగమించడానికి ఈ ప్రభుత్వం దృఢ సంకల్పంతో పనిచేస్తామని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. ఏ శాఖలో చూసినా దోపిడీ, విధ్వంసం, అవినీతి, వ్యవస్థలు నిర్వీర్యమైపోవడం. నేను 4వసారి ముఖ్యమంత్రి అయ్యాను. 3 సార్లు చూశాను. 3 సార్లు కూడా ఎప్పుడు ఇన్ని ఇబ్బందులు నేను ఎప్పుడూ చూడలేదు. మొట్టమొదటిసారిగా వ్యవస్థ పూర్తిగా భ్రష్టుపట్టి ఎక్కడికక్కడ నిర్వీర్యమైపోయి సమస్యలన్నీ కూడా ఒక సుడిగుండంగా మారే పరిస్థితికి వచ్చిందని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. ఇబ్బందులున్నాయని వదిలిపెట్టలేదు. నేను మొదటి రోజునే 5 సంతకాలు పెట్టాను. 5 సంతకాలు కేబినెట్లో పెట్టి నిర్ణయాలు చేసి అమలు చేశాం. మన పిల్లల ఉద్యోగాల కోసం మెగా డిఎస్సి సంతకం పెట్టాను. 16,347 ఉద్యోగాలు ఇవ్వడానికి ముందుకు పోతున్నాం. ప్రాసెస్ ప్రారంభమైంది. వీలైన తొందరలో ఈ ఉద్యోగ నియామకాలు జరుగుతాయని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. అదే సమయంలో పేదవాళ్ళకి ఏదైతే ఆ రోజు ఒక మాట చెప్పాను, ప్రతి ఒక్క ఇంటికి పెద్ద కొడుకుగా ఉంటా, మీ బాధ్యత తీసుకుంటానని చెప్పి పింఛన్ 4,000 రూపాయలు ఇస్తానని చెప్పాను. అంతేకాదు ఏప్రిల్ నుంచే ఇస్తా అన్నాను. అందుకే ప్రభుత్వం వచ్చిన మొదటి నెలలో 7,000 రూపాయలు ఇంటికి తీసుకొచ్చి ఇచ్చిన పార్టీ ఎన్డీఏ ప్రభుత్వం, తెలుగుదేశం అని చెప్పి నేను మీకు తెలియజేస్తున్నా. ఇప్పుడు కూడా 4,000 రూపాయలు 2వ నెల కూడా ఇచ్చాం. ఎప్పుడూ ఇస్తాం. 65 లక్షల మందికి దగ్గర నెల 2,737 కోట్ల రూపాయలతో ఈ కార్యక్రమాన్ని ముందుకు తీసుకెళ్తాం. ఇది మీరు చూసి సంవత్సరానికి 33,000 కోట్ల రూపాయలు ఖర్చు పెడుతున్నాం. 5 సంవత్సరాల్లో ఒక్క పెన్షన్లో 1,65,000 కోట్ల రూపాయలు ఈ పేదవాళ్ళకిచ్చే ప్రభుత్వం, మానవత్వం ఉండే ప్రభుత్వం అని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. ఇంకో పక్కన మీరు సర్వస్వంగా భావించే మీ భూములకు రక్షణ కల్పిస్తూ ఈరోజు ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ రద్దు చేశాం. నా దగ్గరికి నేను ఆఫీసు పోతే మొన్న ఒక 5,000 మంది వచ్చారు. నేను ముఖ్యమంత్రిగా అంతమందిని ఎప్పుడూ చూడలేదు. మీటింగ్లు పోతే వస్తారు కానీ అర్జీలు తీసుకొని ఒక రోజు 5,000 మంది వచ్చారు. ఏంటి సమస్యలంటే ఎక్కడికక్కడ ప్రజల్ని సమస్యల సుడిగుండంలో నెట్టేశారు. భూ కబ్జాలు చేశారు, ఆస్తులు కొట్టేశారు, చట్టంలో ఉండే లొసుగులని పెట్టి ఎక్కడికక్కడ భూ కబ్జాలు చేసి వాళ్ళ పిటిషన్ తీసుకొచ్చి ఇస్తామంటే చాలా బాధేసింది. ఇలాంటి సమస్యలని మనం చూసినప్పుడు ఒకటే హామీ ఇస్తున్నా, ఈరోజు ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ రద్దు చేశామంటే ఆ చట్టం కానీ రద్దు చేయకపోయి ఉంటే మీ ఆస్తి మీది కాదు. ఇక్కడుండే కాలేజీ కూడా, మేరీ స్టెల్లా కాలేజీ కూడా వేరే వాళ్ళకి రాయిచ్చేసేవాళ్ళు, లేదంటే రికార్డులో మార్చేసేవాళ్ళు. అలాంటి దుర్మార్గమైన పాలన జరిగింది. ఏది చూసినా కబ్జాలు చేయడం, రికార్డులు తారుమారు చేయడం, పేదవాళ్ళ ఆస్తులు కొట్టేయడం, ఇది ఒక ఆనవాయితీగా పెట్టుకుని చాలా అన్యాయం చేసే పరిస్థితికి వచ్చారు. అదే సమయంలో మీరు ఒకసారి చూస్తే పేదవాడికి అన్నం పెట్టే అన్నా క్యాంటీన్ కూడా రద్దు చేశారు. పట్టుదలతో ఒకేసారి 100 అన్నా క్యాంటీన్ని ఆగస్టు 15వ తారీఖున ప్రారంభిస్తున్నామని చెప్పి కూడా నేను హామీ ఇస్తున్నా. ఇది కూడా జరుగుతాయి. అదే మరిగా ఒక్క విషయం మిమ్మల్ని కోరుతున్నా, అన్నదానం చేయాలి అనుకునే ప్రతి ఒక్కరికి అన్నా క్యాంటీన్ ఒక మంచి కార్యక్రమం అవుతుంది. మీ ఇంట్లో మీ పిల్లలు పుట్టినరోజు వచ్చినా, మీ పుట్టినరోజు వచ్చినా, లేకపోతే మీరు ఏ మంచి పని అయినా, లేకపోతే మీ ఇంట్లో వాళ్ళకు గుర్తుండాలనుకున్నా అన్నదానం చేయండి. అన్ని దానాలలో
అన్నదానం అన్నింటికంటే ముఖ్యమైంది, పుణ్యం వస్తుంది. నేను ఒకటే ఆలోచిస్తున్నాను, ఎన్టీ రామారావు గారు తిరుమల తిరుపతి దేవస్థానంలో అన్నదానం కోసం ఒక కార్యక్రమాన్ని పెట్టాడు. ఈరోజు 1500 కోట్ల పైన కార్పస్ ఉంది, ప్రజలే నడుపుతున్నారు. ప్రతిరోజు 1,00,000 మందికి ఉచితంగా భోజనం పెట్టే పరిస్థితికి వచ్చారు. అలాంటి ఒక మంచి కార్యక్రమానికి మీరు కూడా ముందుకు రండి. రాష్ట్రంలో మొత్తం పెట్టగలిగితే ఒకరోజు పెట్టండి, శక్తి ఉంటే. మొన్నైతే ఒక అతనైతే ఒక విషయం వచ్చాడు, నా దగ్గరికి వచ్చాడు. నేను ఒక కార్యక్రమంలో ఉంటే, మీరు వచ్చిన తర్వాత నా ఆస్తి విలువ పెరిగింది, 100 కోట్లు పెరిగింది, నేను 1 కోటి రూపాయలు అన్నదానం కోసం అన్నా క్యాంటీన్కి ఇస్తానని ఆయన ప్రకటించే పరిస్థితికి వచ్చాడు. ఇది మంచి కార్యక్రమాలు. డబ్బులు సంపాదించడం ముఖ్యం, సంపాదించిన డబ్బుల్ని సద్వినియోగం చేసుకోవడం కూడా అంతే ముఖ్యం అని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. యువత నైపుణ్యాన్ని పెంచడానికి, చేనేత కార్మికుల్లో కూడా నైపుణ్యం పెరగాలి, ఆ విషయం చెప్తాను. యువత నైపుణ్యం పెంచడానికి ఈరోజు మీరు చూస్తే మొదటిసారి దేశంలోనే ప్రపంచంలోనే స్కిల్ సెన్సస్ చేస్తున్నాం, సర్వే చేస్తున్నాం. అందరూ మాట్లాడతారు, క్యాస్ట్ సెన్సస్ మాట్లాడతారు, లేకపోతే ఇంకొకటి మాట్లాడతారు. కానీ ఈ ప్రభుత్వం ఆలోచించే విధానం అన్నింటికంటే ముఖ్యమైనది నైపుణ్యం. ఈరోజు నైపుణ్యాన్ని పెంచుకోగలిగితే ప్రపంచాన్ని జయించే శక్తి భారతదేశంలో ఉండే యువతకుంది. అందుకని ఈరోజు స్కిల్ సెన్సస్ కి ముందుకు పోతున్నాం. ఇంకో పక్క ఇసుక కూడా దేవుడిచ్చిన వరం. ఇది దేవుడు వరం ఇచ్చిన పూజారి ఇవ్వడన్నట్టు దేవుడిచ్చిన ఇసుకని వీళ్ళు అమ్ముకునే పరిస్థితికి వచ్చారు. చాలా దారుణంగా చేశారు. 1,000 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టినా ఇసుక దొరికే పరిస్థితి లేదు. పేదవాడు ఇల్లు కట్టుకోవాలంటే సమస్య అయింది. ఇంకో పక్కన భవన నిర్మాణ కార్మికులు పూర్తిగా దెబ్బతినే పరిస్థితికి వచ్చారు. అందుకే ఆలోచించాం, ఉచిత ఇసుక ఇస్తా అన్నాం, మాట నిలబెట్టుకున్న ప్రభుత్వం ఇది. అందుకే ఈరోజు ఉచిత ఇసుక ఎక్కడికక్కడ ఇస్తున్నాం. ఒకటే హామీ ఇస్తున్నాం, రాష్ట్రంలో మీలో కూడా చైతన్యం రావాలి. మీ పంచాయతీలో మీరు ఇసుక బుక్ చేసుకోండి, మీరు ఏ రీచ్ కావాలో ఆ రీచ్కి వెళ్ళండి. ఈరోజు రైల్వే స్టేషన్కి పోతే ఊబరైజేషన్ ద్వారా ఎట్టయితే ఆటో ఎక్కొస్తామో, ట్యాక్సీ ఎక్కుతామో, అదేవిధంగా నిర్దిష్టమైన రేట్లతో మీ ఇంటికి ఇసుక వచ్చేట్టుగా చేసే బాధ్యత ఈ ప్రభుత్వానిదని చెప్పి మరొకసారి మీ అందరికీ హామీ ఇస్తున్నా. ఇదే కాకుండా ఇంకొక పక్క పోలవరం, అమరావతి మళ్లీ పునర్నిర్మాణం కోసం ముందుకు పోతున్నాం. ఈ సంవత్సరం ఇప్పుడే వస్తా ఉంటే చూశాను, కృష్ణా నది మొట్టమొదటిసారిగా బ్యారేజ్ చూస్తే కడుపు నిండింది, ఆనందంగా ఉంది. నీళ్లైతే కృష్ణా జలాలు పరవళ్లు దొక్కుతున్నాయి. అది కూడా చూసినప్పుడు చాలా సంతోషంగా ఉంది. దుర్గమ్మ తల్లి దయ వల్ల ఈ నెలలోనే కృష్ణా నది కూడా ఫుల్గా శ్రీశైలం నిండింది, నాగార్జున నిండింది, పులిచెంతల నిండింది, రాయలసీమకు నీళ్లు వస్తున్నాయి. కాబట్టి రాబోయే రోజుల్లో నీరుంటే ఏమైనా చేయొచ్చు. అలాంటి రిజర్వాయర్లు నిండే పరిస్థితి వచ్చేందుకు సంతోషం అని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. నేను ఒకే ఒక విషయం చెప్తున్నాను, పేదరికం లేని సమాజం కోసం మేము పనిచేస్తున్నాం. ఆర్థిక అసమానతలు తగ్గించడం కష్టం కాదు, కానీ ప్రయత్నం చేయాలి. అందుకనే మీరు చూస్తే ఒక్క విషయం మీరు గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది. ప్రభుత్వం ప్రైవేటు విధానాల వల్ల ఈరోజు సంపద వచ్చింది. ఈరోజు ఒక రోడ్డు వేసినా, ఒక టెలిఫోను మనకు సేవలు అందించిన, కరెంట్ వచ్చిన ప్రైవేటు వ్యక్తుల భాగస్వామ్యంతో సమర్థవంతంగా చేయగలుగుతున్నారు. సంపద సృష్టించబడతా ఉంది. నేను ఆలోచించేది ఇంకొక విధంగా P4 అనే విధానాన్ని పెట్టి ప్రభుత్వం, ప్రైవేట్, ప్రజల భాగస్వామ్యంతో
పేదరికాన్ని పూర్తిగా నిర్మూలించాలనేది. ఎక్కడ పేదవాడుంటే అక్కడ తెలుగుదేశం పార్టీ ఎన్డీఏ ప్రభుత్వం ఉంటాం, మీకు అండగా ఉంటాం. ఈ రోజు నేను హామీ ఇస్తున్నాం, ప్రతి సంవత్సరం చేనేత కార్మికులు ఉన్నారు. ఎప్పుడు కూడా చేనేత కార్మికులు అన్ని రంగాల్లో వెనుకబడి ఉంటారు. ఒక సవాలుగా తీసుకుంటాం. సంవత్సరం మీ ఆదాయం ఎంత పెరిగిందో చెప్పే బాధ్యత తీసుకుని సంపద సృష్టించడమే కాదు, పేదవాళ్ళకు అండగా నిలబడే విధానాన్ని తీసుకొస్తామని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. నేను దీనికి ఒకే మాట చెప్పాను, ఎవరైతే సమాజం వల్ల పైకొచ్చారో పైనుండే 10 మంది, కింద నుండే 20 మందికి సహాయం చేసే పరిస్థితి రావాలి, ఆర్థికంగా పైకి తీసుకొచ్చే పరిస్థితి రావాలి. ఇప్పుడు చౌదరి ఉన్నాడు, ఉదాహరణకు ఆయన వ్యాపారాలు చేస్తాడు. అలాంటి వాళ్లకు బాధ్యత ఉంది సమాజం పట్ల. వాళ్ళందరూ కూడా సమాజంలో ఉండే పేదవాళ్ళని ఏ విధంగా ఆర్థికంగా పైకి తేగలుగుతారో ఆలోచిస్తే, వాళ్ళు చేసిన పని వల్ల ఫలితాలు వచ్చాయా లేదని ప్రభుత్వం బేరే చేసి బాగా చేసే దండేస్తాం, బాగా చేయకపోతే నమస్కారం పెట్టి నువ్వు చేయలేదని స్పష్టంగా చెప్పే బాధ్యత తీసుకొస్తాం. ఎందుకు నేను అడుగుతున్నానంటే, ఇది వాళ్ళ బాధ్యత. సమాజం మనకు అన్నీ ఇచ్చింది. మనతో పుట్టిన వాళ్ళు ఇబ్బందుల్లో ఉన్నారు, ఆర్థికంగా వెనుకబడి ఉన్నారు. కొంతమంది లక్షల కోట్ల రూపాయలు సంపాదిస్తే అట్టడుగు నుండే వాళ్ళు కనీస అవసరాలు తీర్చుకోలేకపోతున్నారు. 200 రూపాయలు రోజు సంపాదించలేని వాళ్ళు చాలా మంది ఉన్నారు. వాళ్ళ మీదనే నా దృష్టి అంతా అని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. ఒకప్పుడు జన్మభూమి స్ఫూర్తిని పెట్టాం, బ్రహ్మాండంగా అందరూ ముందుకొచ్చి అనేక కార్యక్రమాలు చేశారు. ఇప్పుడు మళ్ళీ అలాంటి కార్యక్రమాలతో ముందుకు పోవాలనేది చాలా అవసరం. ఇంకొక విషయం కూడా మీరు గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది. ఏదో కేవలం పథకాలు ఇవ్వడం కాదు, పేదరిక నిర్మూలన జరగాలంటే సంపద సృష్టించాలి. సంపద సృష్టిస్తే ప్రభుత్వానికి ఆదాయం పెరుగుతుంది. ఆ ఆదాయాన్ని మళ్లీ పేదరిక నిర్మూలన ఖర్చు పెడితే ఆటోమేటిక్గా పేదరిక నిర్మూలన జరిగే పరిస్థితి వస్తుంది. అందుకని ఈరోజు ఒక్క అమరావతి మీరు ఒక్కసారి ఊహిస్తే, అమరావతి సుజావుగా పనులు జరిగి ఉంటే 3 లక్షల కోట్ల రూపాయలు సంపద వచ్చేది. ఒక్క రూపాయి బయట తెచ్చే అవసరం లేకుండా అక్కడ ఉండి వాళ్ళు కట్టే పన్నుల వల్ల, అక్కడుండే భూమి వల్ల అమరావతి నిర్మాణం పూర్తయి ఉండేది. అలాంటి దుర్మార్గమైన కార్యక్రమం వల్ల ప్రజల ఆస్తి 3 లక్షల కోట్ల రూపాయలు ఆవిరయ్యే పరిస్థితి వచ్చింది. చాలా బాధాకరం అని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. అందుకే ఈరోజు నేను మీ అందరికీ, చేనేత కార్మికులందరికీ హామీ ఇస్తున్నాం. రాష్ట్రంలో ఉండే ప్రతి ఒక్క కుటుంబానికి హామీ ఇస్తున్నాం. డిపార్ట్మెంట్ కూడా అవసరమైతే రిఫార్మ్ చేస్తాం. డిపార్ట్మెంట్ ఆలోచించాలి, మనం చేసిన పని వల్ల ఫలితాలు ఏ విధంగా వచ్చాయో ఆ ఫలితాలను సమీక్ష చేసుకుని తద్వారా డిపార్ట్మెంట్ ముందుకు పోవాల్సిన అవసరం ఉంది. అందుకని ఇప్పుడే నేను ఒక మాట అడిగాను. ఈరోజు నేను ఇక్కడికి వస్తానే ఒక 2 షాపుల దగ్గరికి వెళ్ళాను. ఒకటి ఉప్పడమ్మది, ఉప్పాడ చీర కూడా నేను కొన్నాను, ఇప్పుడే కొన్నాను. నేను ఎప్పుడు చీర కొనలేదు, కానీ మొట్టమొదటిసారిగా చేనేత కార్మికుల్ని ప్రోత్సహించడానికి మా మిస్సెస్ కూడా గుర్తొస్తే 2 చీరలు కొన్నాను. ఒకటి ఉప్పాడ, ఒకటి ధర్మవరం అని చెప్పి నేను మీకు తెలియజేస్తున్నా. ఈరోజు ధర్మవరం, ఉప్పాడ ఇవన్నీ కూడా మనకు కొన్ని క్లస్టర్స్ ఉన్నాయి. చీరాల కానీ, మంగళగిరి, తర్వాత మీకు వచ్చే కొందికి రాష్ట్రంలో ఒక 10-20 సెంటర్లు, 64 క్లస్టర్స్ ఉన్నాయి మనకు. నేను ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు ఏదైతే శ్రీకాకుళం
పొందూరు ఖద్దరు. అప్పట్లో ఆ షాపు పోయి హైదరాబాద్లో ఉంటే ఎమ్మెల్యేలుగా ఉండి ఆ పొన్నూరు ఖద్దరు కొనేవాళ్ళం. ఇవన్నీ కూడా మనకు ఒక 64 క్లస్టర్స్ ఉన్నాయి. ఎక్కడ చూసినా ఒక 100 కుటుంబాలు 200 కుటుంబాలు ఇప్పుడు కూడా పనిచేస్తున్నారు. ఇవి కాకుండా కొన్ని దిక్కల విడివిడిగా ఉన్నారు. చాలా మంది చేనేత గిట్టుబాటు కాకుండా వృత్తి మారిపోయే పరిస్థితికి వచ్చారు. నేను వృత్తిపరంగా మీరు ఆలోచించినప్పుడు ఓసారి అనిపిస్తుంది, మనకు కుల వృత్తులు చేతి వృత్తులు ప్రధానంగా వచ్చాయి. వంశ పారంపర్యాలుగా మనం ఒకసారి చూస్తే గ్రామాల్లో ఇంత డెవలప్మెంట్ జరగనప్పుడు ఒక్కొక్క కులం బీసీల్లో కానీ మిగిలిన కులాల్లో కానీ కొన్ని వృత్తులుగా ఆధారంగా పోయారు. అలాంటి ఆధారంగా తీసుకున్న వాళ్ళు చేనేత కార్మికులు ఉన్నారు. ఆ పరిశ్రమలో చాలా ఇబ్బందులు చూశాను. 24 గంటలు పిట్టుపైనే కూర్చునేవాళ్ళు. అనారోగ్య సమస్యలు వచ్చినా కడుపున గడవాలంటే కుటుంబాన్ని పోషించాలంటే తప్పని పరిస్థితిలో ఆ వృత్తిని కొనసాగించిన సందర్భాలున్నాయి. ఇప్పుడే నాకు జ్ఞాపకం వచ్చింది పోచంపల్లి. నేను పోచంపాడులో నేను ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడే సమైక్య ఆంధ్రప్రదేశ్లోనే అక్కడ ఒక పార్కు కూడా కట్టి వాళ్ళని ప్రోత్సహించాం. ఇలాంటి మనం ఎంత చేసినా ఇప్పటికి కూడా చాలా ఇబ్బందులున్నాయి. ఈ మధ్య కాలంలో ప్రపంచంలోనే అనేక మార్పులు వచ్చాయి. మొత్తం ఇప్పుడు మళ్లీ ఒకప్పుడు అందరూ కూడా ఏవైతే ఇండస్ట్రియల్ కాటన్కి పోయినప్పుడు ఇప్పుడు మళ్లీ నేచురల్ కలర్స్ రావాలని, ఖద్దరే వాడాలని, చేనేత కట్టుకోవాలని కొత్త ఆలోచన వచ్చింది. దీనికి కారణం మన మీద ప్రేమ కంటే వాళ్ళ ఆరోగ్యం పైన ప్రేమ. మళ్లీ ఇది ఒక సైకిల్ తిరిగి వచ్చింది. ఈ సమయంలో కరెక్ట్ అయిన డిజైన్స్ గానీ మనం చేయగలిగితే, మన చేతి వృత్తుల ప్రతిభ మనం నిరూపించుకోగలిగితే అందరికంటే ఎక్కువ ఆదాయం సంపాదించే పరిస్థితి వస్తుంది. అందుకే ఈ చేనేత పరిశ్రమకి చేయూతనిచ్చే బాధ్యత ఈ ప్రభుత్వాన్ని చెప్పి మరొక్కసారి మీ అందరికీ హామీ ఇస్తున్నా. మనం ఆ రోజు తీసుకున్న నిర్ణయాల వల్ల ఈరోజు మీరు చూస్తే 50 ఏళ్లకే పింఛన్ ఇస్తున్నాం. 92,724 మందికి 445 కోట్ల రూపాయలతో 4,000 రూపాయల పింఛన్ ఇస్తున్నాం. ఆ విషయం వీళ్ళు గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది. ఇంకో పక్కన చేనేత పరిశ్రమ 64 క్లస్టర్స్ ఉన్నాయి. ఇంకా కొంతమంది ఈ పరిశ్రమ పైన ఆధారపడ్డారు. ఒక సమగ్రమైన విధానం తీసుకొస్తాం. స్కిల్ డిజైన్ నేర్పిస్తాం. ఇంకో పక్క అవసరమైతే ఎక్కడికక్కడ లేటెస్ట్ టెక్నిక్స్ కూడా నేర్పిస్తాం. ఇవన్నీ నేర్పించి వాళ్ళ సమస్యలు పరిష్కారం చేసి వాళ్ళ ఆదాయాన్ని పెంచే మార్గాన్ని ఏం చేయగలుగుతామో అవి తీసుకురావడానికి ఒక సమగ్ర విధానం తీసుకొస్తామని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. చేనేత కార్మికుల యొక్క ఆరోగ్యం కోసం ఆరోగ్య బీమా పథకానికి శ్రీకారం చుడతాం. దానికి 10 కోట్లు అవసరం అన్నారు. ఈ రోజు చెప్తున్నా ఇమ్మీడియట్ గా ప్రారంభిస్తామని మీ అందరికీ హామీ ఇస్తున్నాం. ఇది కాకుండా పొదుపు నిధిలో థ్రిఫ్ట్ ఫండ్ ఉంది, ప్రభుత్వ వాటా ఉంది, 8% ఉంది. దీన్ని 16% చేసి వారి భవిష్యత్ అవసరాలు తీర్చడానికి శ్రీకారం చుడతామని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. దీనికి 10 కోట్లు అవుతుంది, ఇది కూడా ఇస్తాం. అదే మరిగా జీఎస్టీ, చాలా మంది చేనేత కార్మికులు బాధపడుతున్నారు. ఈరోజు జీఎస్టీ ఉంది, దీనివల్ల మా వృత్తికి ప్రోత్సాహం లేదు. జీఎస్టీ తీసేస్తే మాకు ఉపాధి దొరుకుతుందని ఆలోచిస్తున్నారు. అందుకే హామీ ఇస్తున్నాం. జీఎస్టీ తీసేయడానికి నేను ప్రయత్నం చేస్తా. ఒకవేళ తీసేయలేకపోతే మీరు ఎవరైతే చేనేత కార్మికులు ఉన్నారో రీఎంబర్స్మెంట్ ఇచ్చే విధానాన్ని తీసుకొస్తానని చెప్పి నేను హామీ ఇస్తున్నా. ముందు జీఎస్టీ కౌన్సిల్లో రైజ్ చేస్తాం. అక్కడ ఒప్పుకుంటే సరే, కాకపోతే తిరిగి మీరు కట్టిన డబ్బులు జీఎస్టీది మీకిచ్చే బాధ్యత ఈ ప్రభుత్వాన్ని చెప్పి మరొక్కసారి మీ అందరికీ హామీ ఇస్తున్నా. దీనికి ఎంత అవుతుందో ఎస్టిమేట్ చేయాల్సిన అవసరం ఉంది. ఇది కూడా ఎస్టిమేట్ చేస్తాం.
ఒక 70-80 కోట్లన్నా అవుతుంది. ఎంత అవుతుందమ్మా? రఫ్గా మన వాళ్ళు చెప్పింది 67 కోట్లని. ఎంతైనా పర్వాలేదు, మీకు న్యాయం జరగాలి, మీకు న్యాయం చేసే బాధ్యత మాదని మరొక్కసారి మీ అందరికీ హామీ ఇస్తున్నాం. ఇంకో పక్క నేతనులందరూ ఇంట్లోనే మగ్గం పెట్టుకుంటారు. ఓసారి ఇంట్లో అవకాశాలు లేవు. ఇంట్లో మగ్గం పెట్టుకునే పరిస్థితి ఉంటే ఇంట్లోనే పెట్టిస్తాం. అక్కడ అవకాశం లేకపోతే ఎక్కడికక్కడ ఒక ప్రత్యేకంగా 4-5 ఎకరాలు భూమి తీసుకుని అక్కడ మగ్గాలు పెట్టి కలెక్టివ్గా, కంబైన్డ్గా, సామూహికంగా పనిచేసే విధానానికి శ్రీకారం చుడతామని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. ఇది ఎక్కడ అవసరమో ఈ 64 క్లస్టర్లో అక్కడ చేస్తాం. ఒకవేళ ఈ 64 క్లస్టర్లో మీకు ఇండ్లు కూడా లేకపోతే అలాంటి వారికి కొత్తగా ప్రభుత్వం 4,30,000 రూపాయల ఆర్థిక సహాయం చేస్తా ఉంది. అందులో మీకు ఇల్లు కట్టించే కార్యక్రమాన్ని చూస్తాం. అవసరమైతే చేనేత కార్మికులకి ఇంకొక 50,000 రూపాయలు అదనంగా కావాలంటే ఇచ్చి ప్రత్యేకంగా మగ్గాలు ఏర్పాటు చేసే బాధ్యత ఈ ప్రభుత్వం తీసుకుంటామని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. ఇది కాకుండా ఈరోజు మీరు చూస్తే మీ ఉత్పత్తులకు మెరుగైన ధర రావాలంటే బ్యాక్వర్డ్ ఫార్వర్డ్ లింకేజ్ అంటే నూలు దగ్గర నుంచి, కలర్స్ దగ్గర నుంచి మీరు అమ్ముకునే వరకు ఏమేం చేయాలనో అవన్నీ చేయడం కోసం ముందుకు పోతామని చెప్పి కూడా నేను మీకు తెలియజేసుకుంటున్నాను. నేను ఒకటే రాష్ట్రంలో ఉండే ప్రతి ఒక్కరిని కోరుతున్నా, కనీసం నెలకొక్క రోజైనా సరే మనం అందరం కూడా చేనేత వస్త్రాలు ధరించాలి, ఒక ఆదర్శంగా ఉండాలి. మళ్లీ మళ్లీ పిలిపిస్తున్నాం, చేనేత పరిశ్రమను కాపాడడం మన బాధ్యత. తద్వారా మన ఆరోగ్యం కూడా మెరుగవుతుంది. కనీసం నెలకొక్కసారైనా సరే చేనేత బట్టలు కట్టుకోవాల్సిందిగా ప్రతి ఒక్కరికి విజ్ఞప్తి చేస్తున్నాను. ఇంకో పక్క ఈరోజు నేను ఒకసారి మీ అందరికి విజ్ఞప్తి చేస్తున్నా, ONDC ఉంది, ఓపెన్ నెట్వర్క్ ఫర్ డిజిటల్ కామర్స్. చేనేత కార్మికులు మీరు చేసే వస్త్రాలన్నీ మీరు నేరుగా వినియోగదారుడికి అమ్మే అవకాశం వస్తుంది. ఈరోజు నేను వచ్చి చూశాను, నేను 2 చీరలు కొన్నాను. కానీ అవి నచ్చితే మీరు ఆన్లైన్లో పెడితే అమెరికాలో ఉన్నా, ఆస్ట్రేలియా ఉన్నా, ప్రపంచంలో ఎక్కడున్నా కొనే అవకాశం ఈ నెట్వర్క్ ద్వారా ఉంది. ఇది ఓపెన్ నెట్వర్క్ ఫర్ డిజిటల్ కామర్స్. దీన్ని ప్రోత్సహిస్తాం, మీకు ట్రైనింగ్ ఇస్తాం, ఏ విధంగా చేయాలో నేర్పిస్తాం. మీరు నేర్చుకునే వరకు, మీ బిజినెస్ సుజావుగా జరిగే వరకు మీకు అండగా ఉండే బాధ్యత తీసుకుంటాం. దీంతో కూడా ముందుకు పోతామని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. ఇంకో పక్క చేనేత సహకార సంఘాల పాలక మండలి గడువంతా ముగుస్తా ఉంది. నేను ఒకటే మీ అందరినీ కోరుతున్నా, ఈ వ్యవస్థ బలపడాలంటే, నిలదొక్కోవాలంటే మీలో కూడా చైతన్యం రావాలి. కొంతమంది నాయకులు ఉంటారు, ఆ నాయకులు చెప్పారు కాబట్టి మేము పెడతామని మీరు అనుకుంటే దానివల్ల మీకు నష్టం వస్తుంది. అట్లా కాకుండా మీరు చేయాల్సింది, ఈ పరిశ్రమ నిలదొక్కోవాలంటే సమర్థవంతమైన సభ్యుల్ని, మేనేజ్మెంట్ని మీరు పెట్టుకోవాల్సిన అవసరం. సమర్థవంతమైన వ్యవస్థకు మీరు శ్రీకారం చుట్టాలి. ఎక్కడికక్కడ మంచి సభ్యుల్ని మీరు ఎంపిక చేసుకోవాలి. తద్వారా నేను ఒకటి హామీ ఇస్తున్నా, భవిష్యత్తులో ఈ ఆర్గనైజేషన్ ఇంకా పటిష్టం చేసి ఏ విధంగా ముందుకు తీసుకుపోవాలో తీసుకెళ్తాం. ప్రస్తుతం ఆప్కో సంస్థ అయితే 100 షోరూముల ద్వారా చేనేత వస్త్రాలను మార్కెటింగ్ చేస్తున్నారు. నేనే ఆ రోజు దీనికి శ్రీకారం చుట్టాను. దీన్ని ఇంకా ఎఫెక్టివ్గా ముందుకు తీసుకుపోతాం. వాళ్లకు రావాల్సిన బకాయిలపైన దృష్టి పెడతాం. ప్రభుత్వ, ప్రైవేట్ రంగాలు కూడా ప్రోత్సహించే విధంగా దీన్ని ఏర్పాట్లు చేస్తాం. ఇది కాకుండా ఇంకొక పక్క మీరు ఒకసారి చూస్తే, ఏదైతే ఈ చేనేత కార్మికులు ఉన్నారో వీళ్ళందరి కోసం ప్రధానమంత్రి సూర్య గారిని ఒక ప్రోగ్రాం ఉంది. ఇంటి దగ్గరనే కరెంటు ఉత్పత్తి చేసుకోవడం. ఒకప్పుడు కరెంటు ఉత్పత్తి చేసుకోవాలంటే
ఎక్కడో ఉత్పత్తి చేసి వస్తే వచ్చేది, లేకపోతే లేదు. ఇప్పుడు సోలార్ ఎనర్జీలో ఎన్నో మార్పులు వచ్చాయి, రెవల్యూషనరీ చేంజెస్ వచ్చాయి. నేను ఒకటే ఆలోచిస్తున్నాను, ఎవరైతే ఈరోజు 200 యూనిట్లు ఉచితంగా కరెంట్ ఇస్తున్నామో మీరు ₹1 ఖర్చు పెట్టకుండా మీ ఇంటి పైనే సోలార్ ప్యానెల్స్ పెట్టి 200 యూనిట్లు కరెంట్ ఉత్పత్తి చేసే విధంగా నేను ఏర్పాటు చేస్తానని మీ అందరికీ హామీ ఇస్తున్నా. ఒకవేళ మీరు ఎప్పుడన్నా కరెంటు రాత్రిలో వాడుకోవాలంటే రాత్రిలో కరెంట్ ఇస్తూ మీరు పగటి పూట కరెంటు ఉత్పత్తి చేస్తే ఆ కరెంటు కూడా డిపార్ట్మెంట్ తీసుకునే ఏర్పాటు చేస్తా, గవర్నమెంట్ తీసుకునే ఏర్పాటు చేస్తాం. అంటే మీరు ఎప్పుడు ఉత్పత్తి చేసినా మీరు వాడుకోవచ్చు, మిగిలింది డిపార్ట్మెంట్కి ఇవ్వచ్చు. మళ్ళీ మీకు ఎప్పుడు కావాలంటే కరెంటు మీరు వాడుకోవచ్చు, అది డిపార్ట్మెంట్ మీకు ఇస్తుంది. తద్వారా 200 యూనిట్ల కరెంటు మీకు ఇచ్చే బాధ్యత ఈ ప్రభుత్వం తీసుకుంటాం, ఉచితంగా ₹1 ఖర్చు లేకుండా. నేను దీనికి కూడా ఈరోజే డిపార్ట్మెంట్కి ఒకటే చెప్తున్నా, దీన్ని ఇమ్మీడియట్ గా టేకప్ చేయాలి. ఎన్ని కుటుంబాలుంటే చేనేత కుటుంబాలు అన్ని కుటుంబాలకు ఇస్తాం. హ్యాండ్లూమ్కే కాకుండా పవర్ లూమ్స్ కూడా దీన్ని అన్వయిస్తాం. వాళ్ళకు కూడా ఎన్ని యూనిట్లు ఖర్చు అవుతుందో అన్ని యూనిట్లు ఉత్పత్తి చేసుకునే విధంగా ఉచితంగా సోలార్ ప్యానెల్స్ పెట్టి కరెంట్ ఇచ్చే బాధ్యత ఈ ప్రభుత్వం తీసుకుంటామని చెప్పి కూడా నేను మీకు తెలియజేసుకుంటున్నాను. అదే మరి ఇంకొక విషయం కూడా గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది. పర్యావరణ అవసరాల దృష్ట్యా సహజ రంగులకు ప్రోత్సాహం ఇవ్వాలి, నేచురల్ కలర్స్ కు ప్రోత్సాహం ఇవ్వాలి. దీన్ని ముందుకు తీసుకుపోవాల్సిన అవసరం ఉంది. పరిస్థితులు మారుతున్నాయి, మారిన పరిస్థితులకు అనుగుణంగా మనలో కూడా ఒక చైతన్యం రావాలి. అప్పుడే మనం అనుకున్న లక్ష్యాలు మనం నెరవేరుస్తాం. నేను చాలా మందికి చాలాసార్లు చెప్తున్నాను, ప్రత్యేకంగా చేనేత కార్మికులకు చెప్తున్నా, ఈరోజు మీలో ఒక చైతన్యం రావాల్సిన అవసరం ఉంది. ఎన్ని రోజులైనా మన సమస్యల్ని బాధపడుతూ ఆలోచించుకుంటూ మన కాలక్షేపం చేస్తే మన జీవితాల్లో వెలుగులు రావు. నేను ఒకటి అందరికంటే మళ్లీ చెప్తున్నా, నేను వెనుకబడిన వర్గాలకు అండగా ఉంటానని చెప్పాను. అందులో అన్ని వెనుకబడిన వర్గాల కంటే చేనేత కార్మికులు చాలా వెనుకబడి ఉన్నారు, ఇబ్బందులున్నాయి. దీన్ని అర్థం చేసుకున్నాం. అందుకే మీకు చేయూతనివ్వడానికి ఈ ప్రభుత్వం సిద్ధంగా ఉన్నాం. అన్ని విధాలు అండగా ఉంటాం. డిపార్ట్మెంట్ కూడా చెప్తున్నాం, 64 క్లస్టర్స్ ఉన్నాయి. పేరుకు క్లస్టర్స్ ఉండడం కాదు, వాళ్ళకి ఏం అవసరాలు ఉన్నాయి, వాళ్ళ నైపుణ్యం ఎట్లా పెంచాలి, ప్రపంచం మెచ్చే విధంగా డిజైన్స్ ఎట్లా తయారు చేయాలి, దానికి కావలసిన ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఎట్లా తయారు చేయాలి, బ్యాక్వర్డ్ ఫార్వర్డ్ ఇంటిగ్రేషన్ కూడా చేసి నిర్దిష్టమైన లక్ష్యాలు పెట్టుకుని అవి ఎంతవరకు నెరవేర్చామో ఎప్పటికప్పుడు సమీక్షలు చేసుకుని ఫైనల్ గా సంవత్సరం ఈ చేనేత కార్మికుల ఆదాయం ఎంత పెంచామో మనం చెప్పే పరిస్థితి రావాల్సిన అవసరం ఉంది. అలాంటి ఒక జవాబుదారీ వ్యవస్థకు శ్రీకారం చుడతాం. మీకు ఏమాత్రం కూడా ముందు మారిగా నేను ఒక మాట చెప్పాను, 95 CBN గా ఉంటానని చెప్పాను. మీరందరూ గుర్తుపెట్టుకో, ఆ రోజు చేసిన పనులు మీరు చూస్తే నేను పరిగెత్తా అందరినీ పరిగెత్తిచ్చా. ఈరోజు దాని నమూనే హైదరాబాద్. ఆ రోజు అందరినీ పరిగెత్తిచ్చాం, నూతనమైన పాలసీలు విధానాలు తీసుకొచ్చాం. దాని విధానమే మీరు చూస్తే ఆ రోజు చదువుకున్న ఐటీ ప్రొఫెషనల్స్ ఇప్పుడు అమెరికాలో పోతే హైయెస్ట్ పర్ క్యాపిటా ఇన్కమ్ $1,20,000 విజయవాడ నుంచి ఆంధ్రప్రదేశ్ నుంచి పోయిన వాళ్ళు అమెరికాలో సంపాదిస్తున్నారు. అమెరికాలో పుట్టిన అమెరికన్స్ ఆదాయం $65,000, అంటే వాళ్ళకంటే డబుల్ ఇన్కమ్ అంది. అదే మరి వేరే దేశస్తులు కూడా అమెరికాకు పోయారు. మనకు వాళ్లకు $40,000 వ్యత్యాసం ఉంది. మన తర్వాత తైవాన్స్ ఉంటే వాళ్ళది కూడా $80,000 ఉంది. అంటే మన వాళ్లకు తెలివితేటలున్నాయి, సామర్థ్యత ఉంది, పట్టుదల ఉంది.
నేర్చుకునే విధానం తెలిసిన వ్యక్తులు. అందుకే ఫస్ట్ మూవర్ కింద ఐటీలో వచ్చారు. ఈరోజు ప్రపంచమంతా వెళ్లారు, ప్రపంచమంతా రాణించే పరిస్థితికి వచ్చారు. కాబట్టి ఈరోజు నేను ఏ విషయాలైతే చెప్తున్నానో దీనికి ఒక కార్యాచరణ ప్రణాళిక తయారు చేస్తాం. మీ దగ్గరికి అందరూ వస్తారు. నాయకులను కూడా కోరుతున్న చేనేత కార్మికులుగా ఉండే నాయకుల్ని మీరు ఈ కులం కోసం రిప్రజెంట్ చేసేటప్పుడు మీరు కూడా ముందుగా మీ యొక్క నాలెడ్జిని అప్గ్రేడ్ చేసుకుని మీ సమర్థతను పెంచుకుని మిమ్మల్ని నమ్ముకున్న ఈ పేదవాళ్ళని ముందుకు తీసుకుపోయే మార్గంలో ఆలోచించమని మిమ్మల్ని కోరుతున్నాం. అట్లా కాకుండా రాజకీయం కోసం మన పదవుల కోసం మనం ఆలోచిస్తే సబబుగా ఉండదని మరొకసారి విజ్ఞప్తి చేస్తూ, ఏది ఏమైనా ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత నేను 4వసారి ముఖ్యమంత్రి అయిన తర్వాత మొట్టమొదటిగా కలిసింది నా ఆత్మకు నా గుండెకు దగ్గరగా ఉండే చేనేత కార్మికుల్ని, ఆప్త బంధువులైన చేనేత కార్మికుల్ని. దానికి కారణం ఈరోజు చేనేత దినోత్సవం రావడం. నేను ఎన్నోసార్లు చెప్పాను, ఇప్పుడు కూడా చెప్తున్నా, రాష్ట్రంలో ఉండే ప్రతి ఒక్క చేనేత కార్మికుడు గుర్తుపెట్టుకోవాలి. నేనేదో మిమ్మల్ని పొగడానికో మీటింగ్కి వచ్చానని చెప్పడం లేదు. 42 ఏళ్లుగా తెలుగుదేశం పార్టీ పెట్టినప్పటి నుంచి పార్టీకి అండగా నిలబడ్డ వర్గం ఇది. నాకు బాధ్యత ఉంది. ఆ బాధ్యత మీ రుణం తీర్చుకోవాలి. అందుకే హామీ ఇస్తున్నా, నేను చెప్పినట్టే కాకుండా ఇంకా ఎక్కువ చేసి మిమ్మల్ని పైకి తీసుకొచ్చే విధానంతో ముందుకు పోతా. మీరు కూడా పూర్తిగా సహకరించమని, మీరు కూడా ఈ ప్రభుత్వ విధానాలను సద్వినియోగం చేసుకోమని ప్రతి ఒక్కరిని కోరుకుంటూ, మీరు ఒకే ఒక విషయం లాస్ట్లో మీకు చెప్తున్నా. గడిచిన ప్రభుత్వం మీరు చూస్తే చేనేత కార్మికులకు ₹1 ఖర్చు పెట్టలేదు. ఆ 24,000 రూపాయలు ఇచ్చేసి మా పని అయిపోయిందని ఒక్క పైసా ఖర్చు పెట్టలేదు. సర్వే ఒకటి చేసి మన భూముల్లో సర్వే రాళ్లు వేయడానికి 700 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టారు. అంటే సర్వే రాళ్లకు ఆనాటి ముఖ్యమంత్రి ఫోటో వేసుకుని మన భూముల చుట్టూరు నాటడానికి ఒకే ఒక ప్రాజెక్టుకి 700 కోట్లు ఖర్చు పెట్టారు. 5 ఏళ్లలో ఆ 700 కోట్ల రూపాయలు ఈ చేనేత కార్మికుల పైన ఖర్చు పెట్టుంటే మీ జీవితాల్లో వెలుగు వచ్చేది. అది ఆనాటి ముఖ్యమంత్రి చేసిన పని. ఈరోజు మీకు ₹1 కోటి ఖర్చు పెట్టాలంటే పెట్టలేకపోయాడు. సాక్షి పేపర్కు మాత్రం 403 కోట్ల రూపాయలు అడ్వర్టైజ్మెంట్లు ఇచ్చుకున్నాడు. ఆ పేపర్ ఉండాలి. ఆ పేపర్లో తప్పుడు వార్తలు రాసి మనల్ని మోసం చేస్తానే ఉండాలి. దీనికి 403 కోట్లు ఖర్చు పెట్టాడు. వైజాగ్లో ఇప్పుడుండే ప్యాలెస్లు జాలకుండా రిషికొండ ప్యాలెస్కి 500 కోట్లు ఖర్చు పెట్టాడు. నాకైతే అర్థం కావడంలో ఏం చేయాలన్నా ఆ ప్యాలెస్ని ఎట్లా మెయింటైన్ చేయాలని కూడా అర్థం కావడంలా. అంటే ఒక వ్యక్తి యొక్క విలాసమైన జీవితం కోసం, వ్యక్తిగత ప్రయోజనాల కోసం ప్రజాధనాన్ని 500 కోట్ల రూపాయలు తగలబెట్టే పరిస్థితికి వచ్చారు. ఇంకో పక్కన మీరు చూస్తే అమరావతిలో ముళ్ళన్ని మొలిచిపోయి కంపంతా మొలిచిపోతే దాన్ని తీయాలంటే ఇప్పుడు టెండర్లు పిలిచారు మా వాళ్ళు. దానికి 36 కోట్లు. ఉండే బిల్డింగ్లన్నీ పోయినాయి. ఆ బిల్డింగులన్నీ కూడా మీరు చూస్తే నీళ్లలో ఉండిపోయి మొత్తం తుప్పుపట్టే పరిస్థితికి వచ్చింది. దాన్ని ఏం చేయాలో తెలియని పరిస్థితి. ఎక్కడికక్కడ పంచాయతీ ఆఫీసులకి, టిట్కో ఇళ్లకి ఏది కనపడిస్తే అది రంగులేసి దగ్గర 2,000 నుంచి 3,000 కోట్ల రూపాయల ప్రజాధనాన్ని దుర్వినియోగం చేసే పరిస్థితికి వచ్చారు. ఇంకో పక్క మీరు చూస్తే ఒక్క మద్యం మామూలు కాదు, నాసిరకం మద్యం. దుకాణాలు వీళ్ళవే, మ్యానుఫ్యాక్చరింగ్ వీళ్ళే, డిస్ట్రిబ్యూషన్ వీళ్ళే. ఒక్క తెలంగాణ మనకు వ్యత్యాసం చూస్తే 18,000 కోట్ల రూపాయలు వ్యత్యాసం వచ్చింది ఆదాయంలో. అంటే 18,000 కోట్లు నష్టం వచ్చింది. ఇలాంటి విధానాలన్నీ ఇష్టానుసారంగా విద్యుత్ శాఖలో
వీళ్ళ విధానంలో 10,000 కోట్ల రూపాయల నష్టం వచ్చింది. పోలవరం మునిగిపోయే పరిస్థితి వచ్చింది. అమరావతి ఆస్తి ఆవిరైపోయే పరిస్థితికి వచ్చింది. ఇంకో పక్క ఆదాయం బాగా తగ్గింది, అప్పులు పెరిగాయి. ఇవన్నీ కూడా వాళ్ళ యొక్క అక్రమ ఆస్తుల్ని పెంచుకున్నారు తప్ప ప్రజా ఆస్తులు పెంచిన సందర్భాలు కూడా లేవు. ఏదేమైనా మీరందరూ కూడా మొన్న ఎలక్షన్లో నేను చూశాను. నేను 10 ఎలక్షన్లు రన్ చేశాను. మొట్టమొదటిసారిగా మొన్న ఎలక్షన్లో అపోజిషన్ స్టేటస్ లేకుండా 175 సీట్లలో 164 గెలిపించి 11 సీట్లే కట్టబెట్టిన మొదటి ఎన్నిక ఇది. ఒక హిస్టారికల్ ఎలక్షన్స్ ఇది. ప్రజల ఎక్స్పెక్టేషన్స్ మీరు చూస్తే చాలా క్లియర్గా ఉన్నారు. ఈసారి ఎట్టి పరిస్థితుల్లో ఇలాంటి ప్రభుత్వం పోకపోతే మాకు భవిష్యత్తు ఉండదని ముందుకొచ్చి ఓట్లేశారు. 93% సీట్లు గెలిచాం. ఎన్నో ఎలక్షన్లు చూశాను. ఒక్క అసెంబ్లీ సీట్లో 95,000 మెజార్టీ గెలిపించారు. అది చూసిన తర్వాత మాలో బాధ్యత పెరిగింది. మేము తప్పు చేసి చరిత్ర మమ్మల్ని క్షమించదు. మా తమ్ముడు చెప్పినట్టు నిర్ణయించుకున్నారు. బతుకో చావో నిర్ణయించుకుని ఈసారి గెలవకపోతే మేము ఈ రాష్ట్రం వదిలిపెట్టి వెళ్ళిపోతాం, ఏదో వేరే రాష్ట్రాలకు పోతాం, లేకపోతే వేరే దేశాలకు పోతాం అనే పరిస్థితికి వచ్చారు. అందుకే వేరే దేశాల్లో ఉండేవాళ్లు, వేరే రాష్ట్రాల్లో ఉండేవాళ్లు లక్షల రూపాయలు ఖర్చు పెట్టుకుని ఎన్నికల్లో వచ్చి పనిచేశారంటే అది ఆనాటి ప్రభుత్వం యొక్క ఘనత, ఆ ప్రభుత్వం పైనుండే వ్యతిరేకత అని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. ఇలాంటివన్నీ చాలా జరిగాయి. ఏదేమైనా మళ్లీ మాట్లాడుకుందాం. నేను ఒకటే మిమ్మల్ని కోరుతున్నా, చేనేత కార్మికులు మరొక్కసారి చేనేత అంతర్జాతీయ దినోత్సవం సందర్భంగా శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ ఈ ప్రభుత్వం మీకు అండగా ఉంటుంది, అన్ని విధాలా ఆదుకుంటుందని చెప్పి తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటున్నా. జై హింద్. Father Tom's answer, sorry, Jayram garu babaye. కోమటి శ్రీధర్ బాబు అమరావతి కోసం 1 లక్ష రూపాయలు డొనేషన్ ఇచ్చారు. వారిని మనస్ఫూర్తిగా అభినందిస్తున్నా. రాబోయే రోజుల్లో ప్రజలు కూడా విరాళాలు ఇవ్వడం కానీ, మీరు ముందుకొచ్చి పూర్తిగా ఏ విధంగా సహకరించగలుగుతారో ఆ విధంగా సహకరించాల్సిందిగా మిమ్మల్ని కోరుకుంటూ ఆయన్ని మనస్ఫూర్తిగా అభినందిస్తున్నా. ధన్యవాదాలు. థ్యాంక్ యూ. ఐదు సంవత్సరాల తర్వాత మళ్ళీ నేషనల్ హ్యాండ్లూమ్ డేకి విచ్చేసిన మన ముఖ్యమంత్రి గారు నారా చంద్రబాబు నాయుడు గారికి చాలా ధన్యవాదాలు. మేము అడగకముందే 6 సంవత్సరాల నుండి జరిగిన ఎలక్షన్స్కి పర్మిషన్ ఇచ్చారు. వచ్చిన తర్వాత వీవర్స్కి 3,000 నుండి 4,000 పెన్షన్ పెంచారు. ఇక్కడ వచ్చి చీరాల్లో చేద్దాం అనుకున్న ప్రోగ్రామ్ 11 o'clock ఇక్కడ అనుకుని ఇక్కడ మార్చడం జరిగింది. చాలా వరాలు ఇచ్చారు సార్, థ్యాంక్ యూ వెరీ మచ్. ఇక్కడ విచ్చేసిన ఎమ్మెల్యేలందరికీ, గద్దె రామ్మోహన్ రావు గారికి పొద్దున్న వాకథన్కి వచ్చి వర్షంలో కూడా తడిచి, తర్వాత యాలగడ్డ వెంకట్రావు గారికి, సృజన చౌదరి గారికి, అనురాధ ఎమ్మెల్సీ గారికి, నిమ్మల కిష్టప్పకి అండ్ మా స్టాఫ్ అందరూ 12 o'clock నుండి నిర్విరామంగా పనిచేసి ఈ ప్రోగ్రామ్ ఒక సక్సెస్ చేసినందుకు చాలా థ్యాంక్ యూ సార్.
లేదమ్మా ఇలా చూడమ్మా. మా ఇద్దరికి వదిలేదు సార్.